జాగృతి అధ్యక్షురాలు కవిత మరింత దూకుడు పెంచారు. కొత్త పార్టీ ఏర్పాటుకు ముందే ప్రజా సమస్యలపై శివంగిలా పోరాటం చేస్తున్నారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లా కుమ్మెరలో ధూమ్ధాం చేసిన కవిత నేడు ఖమ్మం వెలుగుమట్ల బాధితుల కోసం రచ్చరచ్చ చేశారు. ప్రజా ఉద్యమాలతో తన పార్టీ ఎజెండాను కవిత డిసైడ్ చేస్తున్నారా? అసలు కవిత టార్గెట్ ఎవరు? కవిత పార్టీ ఏర్పాటు వెనుక ఉన్నదెవరో? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, తెలంగాణ జాగృతి కవిత దూకుడు పెంచారు. ఖమ్మం వెలుగుమట్ల బాధితుల కోసం ప్రజా ఉద్యమాలు చేస్తున్నారు. కవిత ఎలా చూడొచ్చు? సో లాస్ట్ మే నుంచి కవిత గారి లైఫ్ లో చాలా చేంజెస్ అయినాయి. మేలో అంటే పార్టీ లేకపోతే కుటుంబంతో కూడా బయటకు వచ్చిన తర్వాత మే నుంచి ఇప్పుడు మార్చ్ 10th దాదాపు 10 నెలల పాటు కంటిన్యూస్ గా అటు ఫ్యామిలీతో పోరాటం, ఇటు ప్రభుత్వంతో పోరాటం, మిగతా ఇష్యూస్ అన్నిటి మీద కూడా పోరాటం. ఇదే సమయంలో రౌజ్ ఎవెన్యూ కోర్టు కూడా చాలా ఆమె ఎదుర్కొంటున్న స్ట్రగుల్స్ కి ఒక రివార్డ్ అనుకోండి. చాలా మొన్న వచ్చిన తీర్పు చాలా పెద్ద రెస్పెక్ట్ అని అనుకోవాలి. సో మాట్లాడదాం కవిత గారితో. మనకు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆమె వెనుగుమట్ల బాధితుల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. సో జీతల కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. సో లాస్ట్ మే నుంచి మీకు స్ట్రగుల్సే. మేలో ఎప్పుడైతే ప్లీనరీ అయిపోయిందో ఆ లెటర్ సంబంధించి అయినప్పటి నుంచి 10 నెలల పాటు స్ట్రగుల్స్. ఎప్పుడన్నా అనిపించిందా ఈ 10 నెలల కాలంలో నేను ఎంచుకున్న బాట కరెక్టా కాదా? అంతకుముందు అంటే బీఆర్ఎస్ లో ఉన్నారు, ఆ సమయం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు మీకంటూ ఇండివిజువాలిటీ ఇది ఉంది. ఏదన్నా సమయంలో చాలా ఎక్కువ స్ట్రెస్ అవుతుంది, చాలా ఎక్కువ బర్డెన్ అవుతుంది, అన్ని వైపులా విమర్శలు లేకపోతే ఇంకా వేరే విధంగా, అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అటువైపు నుంచి ట్రోలింగ్ కానీ ఇది కానీ ఇవన్నీ అయినప్పుడు ఏమన్నా అలసిపోయినట్టు అనిపించిందా ఈ 10 నెలల కాలంలో? నమస్తే అండి. ముందుగా ధన్యవాదాలు జీ న్యూస్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ మీద నిరవధిక దీక్ష చేస్తా ఉన్నాము. చాలా మంది మా శ్రేణులు అందరం కూర్చొని నిన్నటి నుంచి విపరీతంగా స్ట్రగుల్ అవుతున్నాము. మంచి న్యూస్ వింటామేమో అనే ఒక ఆలోచన ఉంది. ప్రభుత్వం దిగి వస్తుందనే నమ్మకం ఉంది. అయితే ఇది జరుగుతున్న సందర్భంలో మీరు అడిగినటువంటి అంశాలకు వస్తే, గత 10 నెలలు మీ అందరికీ బయటకు కనపడ్డది. 2022 మేలో ఎప్పుడైతే కేసు పెట్టారో అప్పటి నుంచి అందరికీ బయటకు తెలియకపోయినా చాలా విపరీతంగా మానసిక వేదన కావచ్చు, అన్ని రకాలుగా మద్దతు లేదు అనేటటువంటి ఒక భావన కావచ్చు, అందరినీ అంత యాక్టివ్గా ట్రోల్ చేసే బీఆర్ఎస్ సోషల్ మీడియా నాకు అత్యవసరమైన సందర్భంలో నాతో నిలబడి లేదనేటటువంటి ఆలోచన కావచ్చు, రకరకాలుగా 2022 నుంచి అయితే చాలా బ్యాడ్ టైం నడిచిందని చెప్పొచ్చు నాకు పర్సనల్గా నా లైఫ్లో. అయినప్పటికీ ఎప్పుడు నేను ప్రజల ఇష్యూస్, ప్రజాసేవలోనే ఉన్నటువంటి విషయం మీకు కూడా తెలుసు. నిరంతరం ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిని. ఈ గత 8 నెలల ప్రయాణం డెఫినెట్గా ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ఫుల్ ఉండింది. ఎందుకంటే ఎక్కడైతే లెటర్ లీక్తో ప్రారంభమైందో ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను కేసీఆర్ గారితో కానీ కేటీఆర్ గారితో కానీ మాట్లాడలేకపోయాను. ఉన్నటువంటి పరిస్థితుల్లో అమ్మతో మాట్లాడుతున్నాను తప్పితే. సో ఒకటి అది ఇమోషనల్గా, ఫ్యామిలీ వైజ్గా అదొక ప్రాబ్లము. అది పక్కన పెడితే పొలిటికల్గా నాకు గత 20 సంవత్సరాలుగా తెలిసినటువంటి అంశాలు, నాకు తెలిసినటువంటి జీవితం ఒకటే. పొద్దున్న లేస్తే ఎవరన్నా కింద వచ్చి సమస్యలతో వచ్చిన వాళ్ళని కలవడం, లేదంటే సమస్య కాడికి మనం వెళ్ళడం, ఇటువంటిది. కాబట్టి ఈ గత 10 నెలల్లో మాత్రం కొంచెం చాలా విచిత్రమైన కాన్ఫ్లిక్ట్ ఉండింది లైఫ్లో. అల్టిమేట్గా బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన తర్వాత అది ఇంకొక దశ ప్రారంభమైంది నా లైఫ్లో. సో వెరీ స్ట్రెస్ఫుల్. కాకపోతే నథింగ్ దట్ ఐ కాంట్ ఫేస్. కొంచెం ధైర్యం ఎక్కువ, నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. కాబట్టి బలంగానే అన్ని సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేశాను. మా వాళ్ళ అంకర్పాట్లో రాశారు, శివంగిలా దూసుకెళ్తున్నారు ఏ ఇష్యూ వచ్చినా అని చెప్పి. అంటే మీరు టేకప్ చేసిన ఇష్యూస్ బీసీ రిజర్వేషన్స్, తర్వాత అటు ఒక్కొక్కటిగా నేను చెప్తాను, చాలా ఇష్యూస్ మీద ఫైట్ చేశారు. అంటే ఒక ప్రతిపక్షం ఎట్లా ఉండాలో అట్లా అన్ని, ఆల్మోస్ట్ అన్ని ఇష్యూస్. మన కుమ్మెర ఇష్యూ అనుకోండి, నిన్న భూదాన్ ల్యాండ్స్ ఇష్యూ కూడా చాలా హల్చల్ చేశారు. ఇన్ఫాక్ట్ మా దానిలో వైరల్ అయింది. నిన్న లేడీ కానిస్టేబుల్స్ వచ్చి మీ వాళ్ళంతా ఫైట్ చేసిన విధానం కానీ అది కానీ, లేకపోతే ఇటువంటి ఇష్యూస్ కానీ గట్టిగా ఫైట్ చేస్తున్నారు. బట్ మైలేజ్ వస్తుందా జనంలో యాక్సెప్టబిలిటీ అంత ఈజీగా వస్తుంది అనుకుంటారా? ప్రతి ఇష్యూ మీద మీకంటూ ప్రభుత్వంతో కానీ లేదా ప్రతి ఇష్యూలో మీకంటూ ఒక వైఖరి చెప్తున్నారు, అక్కడ ఫీల్డ్కి వెళ్తున్నారు. మెయిన్ ఏంటంటే
ఇవాళ ఏమైపోయిందంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓన్లీ సోషల్ మీడియాలో కొట్లాడుతున్నాయి తప్ప పబ్లిక్ వెళ్ళి కొట్లాడట్లేదు. మీరు ఆ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోవాలి. పబ్లిక్లోకి వెళ్ళి ఆ జాగృతి జనం బాటన జిల్లాలు మీరు చేసింది జనం బాట 10-15 జిల్లాలు వెళ్ళినట్టున్నారు, నేను కింద అబ్జర్వ్ చేశాను. సో ఆ ఫీల్డ్కి వెళ్ళి కొంత అయితే ప్రయత్నం చేస్తున్నారు, బట్ రెస్పాన్స్ ఉందా? అంటే ఒక్కటండి, నేను ఒక రాజకీయ కుటుంబంలో పుట్టొచ్చినటువంటి వ్యక్తిని, గత 20 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని. మన స్టాండ్, మన క్లారిటీ మనం నిరంతరం ప్రజలకు చెప్తూ ఉండాలి. ప్రజలు నిర్ణయించేది 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది, వాళ్ళు అప్పుడు మాత్రమే చెప్పగలుగుతారు మనకి. మిగతా సమయాల్లో సరే సోషల్ మీడియాలో అక్కడో ఇక్కడో జెన్యూన్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు, మనం వెళ్ళిన చోట కలిసి నమస్కారం పెట్టే విధంలో, రిసీవ్ చేసుకునే విధంలో మనకు వాళ్ళు మనని ఇష్టపడుతున్నారా లేదా అని కొంత అర్థం కావచ్చు. కానీ అదర్వైజ్ 5 years ఒకసారి మ్యాండేట్ ఉంటుంది పాలిటిక్స్లో, అది మీకు కూడా తెలుసు. సో ఏది చేసినా రాజకీయ నాయకులు మైలేజ్ కోసమే చేస్తారు అని అనుకుంటే పొరపాటు అవుతుంది. మా పర్సనాలిటీస్, ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ పర్సనాలిటీని బట్టి వాళ్ళకు హృదయానికి నచ్చేటటువంటి అంశాలు కొన్ని టేకప్ చేసి బలంగా కొట్లాడతారు. కొన్ని ఆయా సందర్భాలలో ప్రజలకు ఎదురయ్యేటటువంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ మీద కూడా కొట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకు ఇవాళ వెలుగుమెట్ల ఇష్యూ కావచ్చు, కుమ్మెర ఇష్యూ కావచ్చు, బాధాకరమైనటువంటి పరిస్థితులు. కాబట్టి ఆ టైంలో మన ప్రజలకు మనం అండగా ఉండాలి అనేటటువంటి ఒక చిత్తశుద్ధితో చేసే పోరాటాలు ఉంటాయి. సో ప్రతిదానికి లెక్కలేసుకొని మైలేజ్ వస్తుందా రాదా అంటే, పాలిటిక్స్ ఈజ్ నాట్ ఐక్యూ, ఇట్ ఈస్ ఈక్యూ, ఇమోషనల్ కోషెంట్. ఇమోషనల్గా మనకు అనిపించింది చేస్తూ వెళ్ళడమే, ప్రజాసేవలో ఉండడమే. తర్వాతది భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టు నీ పన్ను చేస్తూ పో, రిజల్ట్ వచ్చినప్పుడు వస్తుంది అన్నట్టుగా వదిలేయడమే తప్పితే ప్రతిరోజు లెక్కలు వేసుకుంటే, ప్రతిరోజు రాజకీయం చేస్తే ప్రజాసేవ చేయలేము, కష్టం. ఓకే. సో అంటే ప్రజలు రిసీవ్ చేసుకుంటున్న విధానం ఎట్లా ఉంది? ఇంతకుముందు వరకు మీరు వెళ్ళింది బీఆర్ఎస్ తరపున, అక్కడైతే డెఫినెట్గా బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కడ పోయినా రాష్ట్రంలో మీతో పాటు ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ ఎట్టి పరిస్థితుల్లో మీరు సస్పెండ్ కాకముందు కూడా రాలేదు. కొన్ని సందర్భాలు ఇప్పుడు బీసీ రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు అందరు రాకపోవచ్చు, కొద్దిమంది వచ్చి ఉండొచ్చు. నేను అదే చెప్పబోతున్నా. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా, అంటే ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ టైం ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ గ్రూప్ రాజకీయాలు చాలా ఎక్కువ బీఆర్ఎస్ పార్టీలో. సో ఏదైనా కాన్స్టిట్యున్సీకి నేను ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్కి పోతే ఆ టైంలో కూడా చాలామంది ఎమ్మెల్యేస్, చాలామంది మంత్రులు రాకపోవడం కానీ, వెళ్తామన్న క్యాడర్ని వద్దని చెప్పడం కానీ చాలా సందర్భాల్లో జరిగింది. నేను ఎప్పుడు బయటికి చెప్పలేదు, ఎందుకంటే మనము ఇంటి గుట్టు బయట వేసుకోకూడదు అని. 2014 నుంచి అదే వరుస అండి. అంటే చాలా చోట్ల ఎక్కడున్న మంత్రులు వాళ్ళు మీతో వచ్చేవాళ్ళు కదా, మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఖచ్చితంగా వచ్చేవాళ్ళు కదా. నేను ఎక్కడికి వెళ్ళాను, అసలు వెళ్ళింది ఓన్లీ నిజామాబాద్ లోనే. అక్కడ మా జిల్లా కాబట్టి, మా ప్రోటోకాల్ కాబట్టి అది వేరు. కానీ ఇంకెక్కడికన్నా చిన్న ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్ళినా కూడా చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా గ్రూప్స్ కదండి, ఒకళ్ళ హరిశన్న వర్గం, ఒకళ్ళ రామన్న వర్గం, అది ఇది చాలా తేడాలు ఉంటాయి. సరే అవన్నీ నాకెందుకులేండి. కానీ పాయింట్ ఏంటంటే, బీఆర్ఎస్తో మా సంబంధం లేదు కాబట్టి పాయింట్ ఏంటంటే, బీఆర్ఎస్లో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ఎక్కడైనా జాగృతి కుటుంబమే అండగా ఉన్నది. ఎక్కడికి పోయినా వాళ్ళ ఇండివిజువల్గా చిన్నదో పెద్దదో వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేసినారు తప్పితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్స్ట్రీమ్ సపోర్ట్ నాకు ఎక్కువ మటుకు ఎక్కడా రాలేదు. కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఇంట్రెస్ట్ ఉన్న ఎమ్మెల్యేస్ పిలుచుకొని చేసిన ప్రోగ్రామ్స్ అవి పక్కన పెడితే, ఎక్కడైనా జనరల్గా మామూలుగా ఫంక్షన్కి వెళ్తే కూడా వంకర మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉండే, కానీ సపోర్ట్ చేసే వాళ్ళు తక్కువ ఉండే. ఓకే. సో ఇప్పుడు భూదాన్ ఇష్యూ వద్దాం. భూదాన్ ఇష్యూలో ప్రైమరీ మొదటి అక్కడ ఈ వ్యవహారం జరగడం వెనుక మొదటి ముద్దాయి ఎవరు అనుకుంటారు? దీని వెనుక ఎవరు? ముఖ్యమంత్రి, అక్కడున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావా, లేకపోతే మిగతా మంత్రులా? దానికి కారణం ఎవరు అనుకుంటారు మీరు? మీ స్టడీ ఏం చెప్తుంది? అంటే తాజా మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా కారణమే అండి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 12 సంవత్సరాలలో అక్కడ అనేక మంది సెటిల్ అయిన వారు, లేకపోతే ల్యాండ్ తీసుకొని క్లీన్ చేసుకొని ఉంటున్న వాళ్ళు, లేకపోతే వేరే వాళ్లకు పాపం మోసపోయి డబ్బులు కట్టిన వాళ్ళు, లేకపోతే కొనుక్కున్న వాళ్ళు, రకరకాలుగా అక్కడ పేదలు గ్యాదర్ అయ్యారు. అన్ని చాలా కారణాలతో గ్యాదర్ అయ్యారు. అయితే అప్పుడు బీఆర్ఎస్ కూడా రెగ్యులరైజ్ చేయలేదు, అవకాశం ఉండి. అప్పుడు బీఆర్ఎస్ కూడా కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పటికి కూడా డ్రమ్ముల చొప్పున నీళ్లు కొనుక్కునే పరిస్థితి అక్కడ ఉండే, మొన్న వాళ్ళ ఇండ్లు గులగొట్టేంత వరకు కూడా. సో ఈ సమస్య అనేటటువంటిది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, అది భూదాన్ ల్యాండ్. తెలంగాణ వచ్చిన తర్వాత
బీఆర్ఎస్ భూదాన్ ట్రస్ట్ను రద్దు చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వం దానికి కస్టోడియన్గా మారింది. అయినప్పటికీ ఫుల్ రైట్స్ ప్రభుత్వానికి లేవు. సో ఆ రద్దు అయ్యే కన్నా ముందే ఇవాళ వెలుగుమట్లలో చాలా మందికి భూదాన్కి సంబంధించి సర్టిఫికెట్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు 58 జీవో కింద రెగ్యులరైజేషన్ కూడా అప్లై చేసుకొని ఉన్నారు. సో మనం ఎన్నోసార్లు సాదా బైనామాలు ఉన్నోళ్ళకి చేసినాం, జీవో 58 చేస్తామన్నాం, జీవో 59 చేస్తామన్నాం. తెలంగాణ ప్రభుత్వాలు రెండు కూడా చెప్తూ వచ్చినాయి, కానీ చేయలేదు. ఆనాడే రెగ్యులరైజ్ అయిపోయి ఉంటే ఇవాళ ఎవరు వీళ్ళ ఇల్లును పగలగొట్టేటటువంటి పరిస్థితి లేకుండే. సో తిలా పాపం తలా పిడికెడు అంటారు కదా, అట్లా పాత ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వంలో రెండిట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఆయా డిఫికల్టీస్కి యాడ్ చేసిన అంశాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు జరిగింది మరీ దారుణం. ఎంత దారుణం అంటే కంప్లీట్గా అసలు ఏమాత్రం వార్నింగ్ ఇవ్వకుండా ఇండ్ల మీద పడేసి సామాన్ తీసుకునే సమయం ఇవ్వకుండా, ఎగ్జామ్ సీజన్లో హాల్ టికెట్లు బుక్స్ తీసుకునే సమయం ఇవ్వకుండా పైశాచికంగా అమానవీయంగా ఆనాడు హెచ్సియులో ఎట్లయితే చిన్న లేడి పిల్లల్ని పరిగెత్తించినట్టుగా ఇక్కడ మహిళల్ని చిన్నపిల్లల్ని దారుణాతి దారుణంగా స్ట్రగుల్ చేసి మొత్తం రేజ్ చేసి పడేశారు, బుల్డోజ్ చేసి పడేశారు, నేలమట్టం చేసి పడేశారు ఇండ్లన్నీ కూడా. అది చాలా అన్యాయం. ఆ పాపం మాత్రం ఎన్ని జన్మలెత్తినా వదలదు. ఇన్స్ట్రక్షన్ ఎవరిది? డెఫినెట్ గా 3 జిల్లా మంత్రుల ఇన్స్ట్రక్షన్ కదండి. ముగ్గురు మంత్రులు ఇన్వాల్వ్ ఉన్నారండి అందులో. ఖమ్మం జిల్లాలో ఇప్పుడున్న 3 మంత్రులు బట్టి విక్రమార్క గారి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటారు 400 మందికి. ఇందిరమ్మ ఇల్లు ఎందుకండి, ఇప్పుడు అక్కడ వాళ్ళకు ఆల్రెడీ అక్కడ ఉంది ల్యాండ్ వాళ్ళకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భూదాన్ ల్యాండ్, ఇప్పుడు మీరు ఒక్క మాట పొంగులేటి గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ గుర్తు తెచ్చుకోండి, నిన్ననో ఈరోజు 450 మంది కరెక్ట్ గా ఉన్నారు అన్నారు. అంటే ఆ ల్యాండ్ లో ఆల్రెడీ 450 మంది కరెక్ట్ గా పొజిషన్ లో ఉన్నారని చెప్తూనే ఆ 450 మంది ఇండ్లు ఎట్లా కూలుస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ చెప్పిందే కరెక్ట్, ఆ 300 మంది కరెక్ట్ కాదు అనుకుందాం, మొత్తం 750 ఇండ్లు కూల్చారు, అందులో 450 మంది కరెక్ట్ అంటున్నాడు ఆయన. అన్నప్పుడు హౌ డేర్ గవర్నమెంట్, హౌ విల్ ఇట్ ఎంటర్ అండ్ డెమాలిష్ దోస్ ప్రాపర్టీస్ అండి? అసలు ఏం రైట్ ఉంది చెప్పండి? అంటే వాళ్ళు రేపు ఏంటంటే హైదరాబాద్ లో మనం ఎస్టిమేట్ గా ఇక్కడ నిల్లు కట్టుకుంటే కూడా సేఫ్టీ లేదన్నట్టు, ఎప్పుడన్నా గవర్నమెంట్ వచ్చి డెమాలిష్ చేయొచ్చు అన్నట్టు చేసి మీకు డబుల్ బెడ్రూమ్ ప్రాపర్టీ వాల్యూ ఎంత అని సంబంధం కాదు. ఒక్క సెకండ్ భారత్ గారు, ఒక్క సెకండ్. ఆ ప్రాపర్టీ వాల్యూ చాలా ఎక్కువ ఉందండి అక్కడ. 40,000 గజం ఉంది. నువ్వు ఇక్కడ ఇల్లు తీసేసుకొని, నాది ఇక్కడ నా పట్టా ఉన్న ల్యాండ్ తీసుకొని బయట ఎక్కడో నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటాం అన్నది ఫండమెంటల్ క్వశ్చన్. వీళ్ళు ఏదైతే ల్యాండ్ కోర్టు కేసులో ఉందని చెప్తున్నారో అది 62 ఎకరాలు ఉన్నటువంటి భూదాన్ ల్యాండ్ కి అడ్జసెంట్ ల్యాండ్, దీనిలో పార్ట్ కాదు. సో అవి పక్కన పెట్టేసి ఆ కోర్టు కేసు చెప్పి ఇక్కడ మేము డెమాలిష్ చేసినాము, కోర్టు తీర్పు ఉందని చెప్తున్నారు. అది శుద్ధ తప్పు. అంటే ఇదంతా కూడా కలెక్టర్ గారు తెలిసి నోటీస్ ఇవ్వకుండా చాలా దారుణంగా చేసినటువంటి పరిస్థితి. పైగా వీళ్ళందరినీ తీసుకుపోయి ఆ షెల్టర్లో పడేసిరండి. ఎంత ఘోరంగా ఉంది ఆ షెల్టర్ అంటే నిజంగా అట్లాంటి కష్టం ఎవరికి రాకూడదు. పడేసి కనీసం కలెక్టర్ విజిట్ చేయలేదు అంటే ఓవరాల్గా ఇష్యూ డీల్ చేసిన విధానం చాలా అమానవీయంగా ఉందన్నట్టు. సో అట్లా చేయాల్సిన అవసరం లేకుండా ఒకవేళ అదే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గరికి ముందే వెళ్ళి కన్విన్స్ చేసి వాళ్ళు ఒప్పుకున్నట్టయితే ముందు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి తర్వాత ఏమైనా చేసుకోవచ్చు కదా. ఎందుకు చేశారు ముందు అన్నది క్వశ్చన్. రెండోది ఎవరి కోసం చేశారు అన్నది ఇంకా పెద్ద క్వశ్చన్. ఇవాళ అక్కడ నుంచి పేదవాళ్ళని పంపించేస్తున్నారు, ఆ ల్యాండ్ ఎవరికి ఇస్తారు మరి? ఎందుకోసం క్లీన్ చేస్తున్నారు ల్యాండ్? అక్కడ ఏదో ప్రైవేట్ బిల్డర్కో డెవలపర్కో ఇవ్వడానికి చేస్తున్నట్టు అక్కడ ఖమ్మం అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మనం అనేది ఏంటంటే ఆల్రెడీ పేదవాళ్ళు ఉన్నటువంటి ల్యాండ్, వాళ్ళ ఇండ్లు ఉన్నటువంటి చోట ఎందుకు తీసేయాలి? వాళ్ళకి పట్టాలు ఉండగా రెగ్యులరైజ్ చేసే అవకాశాలు నీకు ఉండగా వాళ్ళు అప్లై చేసుకొని ఉండగా ఎందుకు తీసేసేయాలి? సో దెర్ ఇస్ సమ్ కాన్స్పిరసీ. ఆ ల్యాండ్ కాస్ట్లీ ల్యాండ్, అది తీయాలి, వేరే వాళ్ళకి ఎవరికో ఇవ్వాలి అన్నది. సో దాన్ని మాత్రం వదిలిపెట్టే క్వశ్చనే లేదండి. ఇవాళ ఇందాక చెప్తా ఉన్నారు ఏదో నిన్నటి నుంచి మేమందరం చేస్తున్న ఈ పోరాటాల వల్ల 6 ఎకరాల భూమిలో మట్టుకు పట్టాలు ఇచ్చి మిగతా భూమి ఇవ్వరు అన్నట్టుగా ఏదో చెప్తున్నారని చెప్తున్నారు. ఇంకా క్లారిటీ లేదు నాకు దాని మీద. 300 మందికి ఏదో టోకెన్ ఇచ్చారు, 6 ఎకరాలు ఇస్తారని చెప్తున్నారట. అట్లా ఇస్తే డెఫినెట్ గా ఒక పాక్షిక విజయం సాధించినట్టే, ఒక మంచి మెట్టెక్కినట్టే మా పోరాటం అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మేము కోరుకున్నది అదే ల్యాండ్ ఇవ్వాలి, అది కాస్ట్లీ ల్యాండ్, అది పేదవాళ్ళకి చెందాలన్నదే మా డిమాండ్ ఉండే. బట్ మిగతా అందరికీ ఎందుకు ఇవ్వడం లేదు? 450 అని ప్రభుత్వమే చెప్పి మళ్ళీ ఓన్లీ 300 మెంబర్స్కే టోకెన్ ఇచ్చారు అంటున్నారు. రేపేదో మినిస్టర్స్ ప్రోగ్రామ్ అంటున్నారు. సో వీఆర్ జస్ట్ క్లోజ్లీ అండి ఏం చేస్తున్నారు అన్నది. మీరు రాహుల్ గాంధీకి ట్వీట్ చేసినట్టున్నారు, రాహుల్ గాంధీకి లెటర్ రాసినట్టున్నారు ఈ విషయం మీద. అవునండి,
ఆయన రాజ్యాంగం పట్టుకొని రోజు అబద్ధాలు ఆడుతూ ఉంటాడు కదా రాహుల్ గాంధీ. దేశమంతా తిరుక్కుంటూ అబద్ధాలు ఆడుతున్నాడు ఆయన. ఇక్కడనేమో రాజ్యాంగాన్ని కంప్లీట్గా తుంగలో దొక్కి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు, అది హైదరాబాద్లో హైడ్రా కావచ్చు, లగచర్ల ఇన్సిడెంట్ కావచ్చు, అనేక ఇష్యూస్లో మానవ హక్కులను కాలరాస్తూ నిన్న లేటెస్ట్గా వెలుగు మాటలు, అంతకుముందు నాగర్ కర్నూల్లో ఇప్పటివరకు కేసు కూడా పెట్టలేకపోయారు కదండి నాగర్ కర్నూల్లో. సో రోజు ప్రతి నిత్యం మానవ హక్కుల హననం జరుగుతోంది. కనీసం ఇప్పుడన్నా చూడండి, ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించండి మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి అని చెప్పి నేను ట్వీట్ చేయడం జరిగిందండి. ఆయన స్పందిస్తారో లేదో నాకు తెలియదు. ఆయన స్పందించకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తారు ఎలక్షన్స్లో. మీరు నిన్న నిరవధిక దీక్ష చేద్దామని బయలుదేరారా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన ఆలోచన? యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన ఆలోచన అండి. అక్కడికి వెళ్ళి ధర్నా చేసి అసలు మన కలెక్టర్ గారిని పిలవాలి అన్నది మా ప్రధాన ఉద్దేశం. ఆ పరిస్థితులు చూసిన తర్వాత మాత్రం చాలా బాధాకరంగా ఉండేదండి. కలెక్టర్ గారు రాకపోవడం. కానీ అన్ని రాజకీయ పార్టీల విజిట్ తర్వాత మీరు లేట్ గా వెళ్ళారు. 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత వెళ్ళారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆల్రెడీ విజిట్ చేశారు. అదే వాళ్ళంతా టూరిస్ట్ లాగా వెళ్ళారు. నేనేమో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని స్లోగా వెళ్ళాను. 9th రోజు విశారదన్ గారు అక్కడికి వెళ్ళి క్లారిటీగా సిచ్యువేషన్ తీసుకొని అందరం కలిసి వెళ్దాము, వెళ్తే సమస్య పరిష్కారం అయ్యేటట్టు వెళ్దాము అని అనుకున్నట్టుగానే నిన్న 9th రోజు మళ్ళీ కలిసి వెళ్ళాము. అంతకన్నా ముందు విశారదన్ గారు వెళ్ళి వచ్చారనమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు ఆ నిరోధక దీక్ష ఇవాళ భగ్నం చేశారు. మళ్ళీ ఇప్పుడు మీరు జాగృతి కార్యాలయంలోనే హైదరాబాద్లోనే చేస్తున్నారు. సో ఇది ఎప్పటి వరకు? మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. నేను దీక్ష చేస్తూనే ఉన్నాను. అయితే ఇవాళ మంత్రులు ఏదో ఇచ్చారని చెప్తున్నారు, అవి స్టడీ చేస్తున్నాము. ఒకవేళ మనం అనుకున్న స్థాయిలో వాళ్ళు అదే ల్యాండ్లో కనుక ఇచ్చి ఉంటే, మేము సంయుక్తంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం కాబట్టి వారు డిఎస్పీ విశారదన్ గారితో కూడా మాట్లాడి ఏం చేయాలని ఆలోచిస్తాము. క్లారిటీ వస్తుంది ఎంతమందికి ఇచ్చారని. తెలంగాణ జాగృతి ద్వారా మీరు చాలా కాలంగా మహిళలు, యువత సమస్యల కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మహబూబ్ నగర్ నుంచి ఖమ్మం వరకు ధూమ్ధాం కార్యక్రమాలతో ఉద్యమాన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్తున్నారు. ఏంటి అంటే ఈ సమస్యలు, ఈ ఉద్యమాన్ని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందా? 100% రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయి. రేపు పొద్దున పొలిటికల్ పార్టీగా మారిన తర్వాత ఇంకా బలంగా ప్రతి గ్రామ స్థాయిలో ఉండేటటువంటి కమిటీలతో, మండల స్థాయిలో ఉండేటటువంటి కమిటీలతో పెద్ద ఎత్తున ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాం. అన్ని అంశాల మీద కూడా ప్రజలకు హెల్ప్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే ఓకే. సో మేడం, ఒకటి ఇప్పుడు భూదాన్ ఇష్యూ అయినా లేకపోతే మిగతా ఇష్యూస్ అయినా మీరు ఇంతకాలం చేస్తున్న ఉద్యమాలు, అంటే మే నుంచి మీరు చేస్తున్న ఉద్యమాల్లో మీ ప్రధాన టార్గెట్ అధికార పార్టీయా లేకపోతే బీఆర్ఎస్ఆ? ఎక్కువ ఫోకస్ మీరు బీఆర్ఎస్ తిట్టిందే అవుతుంది. ప్రతి విషయంలో మీరు బీఆర్ఎస్ను తిడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు, అధికారంలో ఉన్న వాళ్ళని కాకుండా. మీరు బీఆర్ఎస్కు ప్రధాన శత్రువు ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కవితనే ప్రధాన శత్రువు అయ్యారు అని అనేవాళ్ళకు మీరు ఇచ్చే జవాబు? అంటే మీరు మంచి పదం వాడారు. మీరు మాట్లాడే మాటల్లో బీఆర్ఎస్ని తిట్టేవే ఎక్కువ ఫోకస్ అవుతున్నాయని. నా టార్గెట్ కాంగ్రెస్తో పాటు పాత ప్రభుత్వం కాబట్టి పాలసీ ఇష్యూ మాట్లాడినప్పుడు మీడియా అంతా ఫోకస్ బీఆర్ఎస్ మీద చేస్తుంది, కాంగ్రెస్ మీద తక్కువ చేస్తుంది. కానీ ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి, ప్రజా సమస్యలు తీర్చాలంటే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి కాబట్టి, నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇంకొక పార్టీ ఎవరు కూడా టార్గెట్ చేయడం లేదు, విమర్శ చేయడం లేదు. అయినప్పటికీ నేను అడపదడప బీఆర్ఎస్ మీద చేసిన విమర్శలనే హైలైట్ చేస్తున్నారు. స్పైసీ న్యూస్ కదా, ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. అంతే తప్పితే నేను బీఆర్ఎస్ టార్గెట్ చేయట్లేదండి. బీఆర్ఎస్ ఇప్పుడు ఎవరైనా అధికారులు ఉన్న వాళ్ళనే క్వశ్చన్ చేస్తారు కదా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అందుకే ఓడించారు కదా. ఇప్పుడు వాళ్ళని ఓడించారు. ఓకే, బీఆర్ఎస్ను అప్పుడు మీరు కూడా పార్ట్గా ఉన్నారు 10 సంవత్సరాల్లో, ఓడించింది అందుకే. బట్ అధికార పక్షం కంటే ఎక్కువ ఒక డోసు, సరే మేము కూడా ఎక్కువ మసాలా న్యూస్ కోసమే చేస్తాం, యాక్సెప్ట్ చేస్తున్నాం. మీడియా మసాలా న్యూస్కే ప్రాధాన్యత ఇస్తుంది. మీరు కేసీఆర్ను రేవంత్ రెడ్డి ఇద్దరిని తిడితే మేము ఖచ్చితంగా కేసీఆర్ని తిట్టిందే ప్రాధాన్యత, ఎందుకంటే మీ తండ్రి కాబట్టి, లేకపోతే కేటీఆర్ని తిడితే మీ బ్రదర్ కాబట్టి న్యాచురల్లీ మేము ఫోకస్ దాని మీద చేస్తాం. కానీ ఆ స్కోప్ మీరు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ మీద తిట్టకుండా, అధికారులు ఉన్న వాళ్ళని తిట్టకుండా సమానంగా తిడితే ఎక్కువ ఫోకస్ ఇటే పెట్టాల్సి వస్తుంది కదా. మేము కూడా
అంటే నేను ఏదో కొసరుకొని తిట్టాం కదండి. ఇష్యూస్ వచ్చినప్పుడు ఇష్యూ యొక్క ఇంటెన్సిటీని బట్టి, ఇష్యూ యొక్క ప్రాధాన్యతను బట్టి, మెజారిటీ డ్యామేజ్ ఎక్కడ జరిగింది, ఏ ప్రభుత్వంలో జరిగింది అనే అసెస్మెంట్ని బట్టి విమర్శ ఉంటుంది తప్పితే ఏదో కొలుసుకొని వీళ్ళని ఇంత తిట్టాలి వాళ్ళని అంత తిట్టాలి అని తిట్టడం ఉండదు కదా. ఇష్యూ బేస్డ్గా ఉంటుంది, దాని ప్రకారమే జరుగుతుంది. బట్ ఎవరిని తిట్టాలనేటటువంటిది నా ఇంటెన్షన్ కాదండి. నేను కష్టపడ్డాను, నేను ఇబ్బంది పడ్డాను, నన్ను పార్టీలో సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారో తెలియదు, ఇప్పటివరకు కారణం తెలియదు. సో అవన్నీ అంత బాధ ఉన్నా నేను పక్కన పెట్టి, లేదు నేను ప్రజల మధ్యలోనే ఉండాలని ప్రజల దగ్గరికి నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా. వెళ్ళేటటువంటి సందర్భంలో అనేక ఇష్యూస్, ప్రజలు చెప్తున్న ఇష్యూస్లో కొన్ని బీఆర్ఎస్లో జరగని పనులు ఉన్నాయి, కొన్ని ఇప్పుడు కాంగ్రెస్లో మాత్రమే తీవ్రంగా అన్యాయం అవుతున్న సమస్యలు ఉన్నాయి. రెండింటినీ ఈక్వల్గా చేసుకుంటూ వెళ్తున్నాము. కానీ గుడ్ థింగ్ ఏంటంటే మేము ఎక్కడ పోయినా ఆబ్జెక్టివ్గా ఇష్యూగా చూడగలుగుతా ఉన్నాం కాబట్టి చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ సడన్ మూమెంట్ లేకపోతే, ఈ సడన్ నిరాహార దీక్ష మూమెంట్ లేకపోతే 15-16 తారీఖు నుంచి మా జనం బాట పెట్టాలనుకున్నాం మళ్ళీ. ఎందుకంటే 19 జిల్లాలు అయిపోయాయి, ఇంకా 14 జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఫినిష్ చేద్దాము, అది March 31 లోపు అనుకున్నాము. కానీ ఈ సడన్ దీక్ష వచ్చింది, మరి ఇదేమవుతో తెలీదు. సో మళ్ళీ దాన్ని బట్టి అనౌన్స్ చేయాలి. అల్టిమేట్ గా ప్రజల్లో ఉండడం అనేది ప్రాధాన్యతగా పనిచేస్తున్నాను తప్పితే విమర్శ చేయడం అన్నది ప్రాధాన్యత కాదు. మీరు ఒక మాట అన్నారు, సస్పెండ్ ఎందుకు చేశారో తెలియదని. ఎందుకు చేశారంటే కారణం, అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి వ్యతిరేకంగా పదే రెగ్యులర్గా మాట్లాడుతూ వస్తున్నారు. ఎయిర్పోర్ట్లో మీరు ఆ విదేశాల నుంచి వచ్చినప్పటి నుంచి సంతోష్ అనుకోండి, హరీష్ రావు అనుకోండి, వాళ్ళందరినీ టార్గెట్ చేయడం ద్వారా దానివల్ల అయ్యో లేదు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు భరత్ గారు. ఫస్ట్ డే ఓన్లీ 2 times మాట్లాడాను నేను ఓవరాల్ గా. నేను మార్చిలో లెటర్ లీక్ ఇష్యూ వచ్చినప్పుడు దయాలు ఉన్నాయన్న మాట ఒకసారి మాట్లాడితే, మీకే బాగా గుర్తుంది డేట్. ఆ తర్వాత కాళేశ్వరం ఇష్యూలో మాట్లాడిందే నేను మధ్యలో ఎక్కడ మాట్లాడానండి? అంటే దాని కరప్షన్ కు మీరు మిగతా అంతా మధ్యలో నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను. ఓన్లీ ఒకటే ప్రెస్ మీట్, ఓన్లీ 1 ప్రెస్ మీట్. నన్ను సస్పెండ్ చేసిన తర్వాత అన్నాను, సస్పెండ్ చేసే కన్నా ముందు నేను ఒకటే ప్రెస్ మీట్, అది కూడా కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు కాళేశ్వరంలో అన్నప్పుడు నేను కౌన్సిల్లో మాట్లాడడానికి వచ్చాను. ఆ రోజు విదేశాల నుంచి చాలా హడావుడిగా వచ్చేసరికి కౌన్సిల్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థాయిలో రియాక్ట్ అవ్వలేదు, వేరే ఎవరో చేసిన తప్పుకు కేసీఆర్ గారిని ఎందుకు బలి చేస్తున్నారు అన్న చందాన ఆ రోజు నేను బలంగా మాట్లాడాను. మరి అదే యాంటీ పార్టీ యాక్టివిటీ కూడా చెప్పలేదు కదా పార్టీ. కానీ గమ్మత్ ఏంటంటే 100% యాంటీ పార్టీ రవీందర్ రావు గారు నన్ను సస్పెండ్ చేశారు పార్టీలోంచి, ఆయన సంతకాలు పెట్టి. అప్పటి వరకు ఆయన డిసిప్లిన్ కమిటీ అంటే మరి అది ఎక్కడుందో కొత్తగా సోమా భరత్ గారి పేరుతోనొకటి, అట్లా రవీందర్ రావు గారి ఇన్వాల్వ్మెంట్తో లెటర్. చాలా గమ్మత్ అనిపించింది నాకు, ఎందుకంటే ఆయనే యాక్చువల్లీ నాకంటే ఎక్కువ కేసీఆర్ గారిని విమర్శించారు ఆ టైంలో. సరే పార్టీ నుండి బయటకు వచ్చినాక నేను ఒక ఆబ్జెక్టివ్ స్టాండ్ తీసుకున్నాను, అది వేరే విషయం. బట్ అంతకన్నా ముందు నేను ఓన్లీ 2 ప్రెస్ మీట్స్ అంటే మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. 2 ప్రెస్ మీట్స్ చాలా ఎక్కువ డ్యామేజ్ చేసింది బీఆర్ఎస్ ని. జూబ్లీహిల్స్ ఓటమిలో లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లో బెటర్ రిజల్ట్ రాకపోవడానికి మీరే కారణం అని అనుకుంటున్నారు వాళ్ళు. సొంత కుటుంబ సభ్యురాలే అట్లా మాట్లాడితే నిజమే అయి ఉండొచ్చని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. అంటే తప్పు ఎవరిది అని మీరు అనుకుంటున్నారు? నేను మాట్లాడడమా, లేదా నన్ను పార్టీలోంచి సస్పెండ్ చేయడమా, లేకపోతే అటువైపు నుండి చేయాల్సినంత పని చేయకపోవడమా? అన్నీ ఉంటాయి కదా, సిచ్యువేషనల్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ప్రతి ఎలక్షన్కి ప్రతి డ్యామేజ్కి నేనే కారణం అంటే ఒక వ్యూ అది. ఇంకొక వ్యూ ఏంటంటే అవతల సైడ్ నుంచి కూడా చేసుకోవాలి కదా, రిపేర్ చేయాలి, డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. సో వాళ్ళు కూడా చేయలేదనే కదా అర్థం. ఓకే. సో ఒకటి మేడం, మీరు ఆ రోజు నా కౌన్సిల్లో గుర్తుంది, కాళేశ్వరం మీద కేసీఆర్ పేరు, కాళేశ్వరం రిపోర్ట్లో కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఊరుకుంటారా? నాకైతే అసలు నేను భూమి బద్దలు చేసేదాన్ని, నేనైతే మొత్తం ధర్నా చేసేదాన్ని, కనీసం కేసీఆర్ నోటీసులు ఇస్తే రెస్పాండ్ గారా అని మీరు మాట్లాడారు, నాకు గుర్తుంది. అసలు కేసీఆర్ పేరు తీసేందుకు ఎంత దమ్మని ధర్నా కూడా చేశాను ఇందిరా పార్క్ లో. కానీ మొన్న మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఎవనికిరా నువ్వు జాతిపిత అని, ఆయనకంటే 17-18 సంవత్సరాలు పెద్ద వ్యక్తిని ఉద్దేశించి ఆ విధంగా రా అని మాట్లాడినప్పుడు ఎవనికిరా నువ్వు జాతిపిత అని చెప్పి ఆయన వెలమ ఎమ్మెల్యేల పేర్లందరూ కూడా చెప్పాడు. అది మాట్లాడినప్పుడు మీకు ఎందుకు ఉక్రోషం రాలేదు, ఎందుకు కోపం రాలేదు? మాట్లాడాను కదా ఆ రోజు. మీ స్థాయికి మించి ఒక వ్యక్తి గురించి ఇంత అమర్యాదగా మాట్లాడడం తప్పు అని నేను స్పందించాను. ఆ తర్వాత వెలమ కమ్యూనిటీ మీద సీఎం గారు మాట్లాడినప్పుడు కూడా
నేను ఒకదాన్నే స్పందించాను. మీరు ఒక కమ్యూనిటీ మీద ఎట్లా అంటారు, ఏ కమ్యూనిటీని కూడా అగౌరవపరచొద్దు, ఎట్లా మాట్లాడతారని ఆ 2 సందర్భాల్లో కూడా నేను స్పందించాను. అంటే చాలా డిగ్రీ ఎక్కువ ఉంది కదా. ఆ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడింది అయితే మీకు తెలుసు, మున్సిపల్ ఎన్నికల ముందు మాట్లాడింది అయితే చాలా వైరల్ అయింది. తగినంత అప్పుడు ఎందుకు రాలేదు అని క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఎందుకు రెస్పాండ్ కావట్లేదని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అదే డిగ్రీలో బీఆర్ఎస్ పార్టీలో లేను కదండి. నేను బీఆర్ఎస్ పార్టీలో లేదు. మీరు ఇక్కడ ఒక మంచి ఇష్యూ మీ ద్వారా క్లారిఫై చేయొచ్చు ప్రజలకు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో నుంచి నన్ను సస్పెండ్ చేశారో, ఎప్పుడైతే నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి స్వతంత్రంగా నేను ప్రజల్లోకి వెళ్తానని చెప్పాను, అన్నాడు ఒక కీలకమైన ప్రకటన చేశాను. నేను పార్టీలో జాయిన్ కాకముందు కేసీఆర్ గారు ఫోటో పెట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ నేను పార్టీలో లేను కాబట్టి కేసీఆర్ గారు ఫోటో లేకుండా ముందుకెళ్తా అని చెప్పాను. ఎందుకంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవద్దు అనేటటువంటి ఉద్దేశంతో నేను స్వయంగా చేసే పనులు ప్రజలకు చెప్పాలి, నన్ను నేనుగా నా ఐడియాస్తో ప్రజల్ని కన్విన్స్ చేసుకోవాలని ఒక గుండె ధైర్యంతో నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చిన. సో అప్పటికే నేను బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అయిపోయాను. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని ముఖ్యమంత్రి గారు తిట్టినప్పుడు కూడా మర్యాద కాదు, ఇట్లా రాజకీయాల్లో ఉండొద్దని నేను స్పందించాను. అంతకు మించి డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో నేను బీఆర్ఎస్లో లేను కాబట్టి. సో బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని అది. రాజకీయంగా సపరేట్ అయిపోయినప్పుడు నేను ఎక్స్ట్రాడినరీగా మా ఫాదర్ కదా అని సపోర్ట్ చేస్తే మళ్ళీ మీరే కూర్చొని చూసినవా వాళ్ళ ఫాదర్ సపోర్ట్ చేస్తుంది, తెల్లారులేస్తే మళ్ళీ అట్లా నన్ను కిల్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే రేవంత్ రెడ్డి అప్పుడు చేసిన వ్యాఖ్యలు పార్టీ పరంగా కంటే వ్యక్తిగతంగానే ఉన్నాయి. ఆయన ఇప్పుడు పాలసీ పరంగా తిట్టకుండా కేసీఆర్ గారు వేరు, బీఆర్ఎస్ వేరు కాదు కదండి. బట్ ఆ సమయంలో మీరు తండ్రిని డిఫెండ్ చేయాలి కదా. నేను నా ఆబ్జెక్షన్ చేశాను కదా, నా ఆబ్జెక్షన్ నేను ఆబ్జెక్టివ్ గా చెప్పాను. అంతకన్నా ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకున్నాను. ఓకే. సో ఇప్పుడు ఆ తర్వాత పోరాటాలకు సంబంధించి మీరు మీ వల్ల రిజాల్వ్ అయిన ఇష్యూస్ ఉన్నాయా ఈ 10 నెలల్లో? ఇప్పుడు కలెక్టర్ నుంచి వస్తే డెఫినెట్గా ఈ నిరాదీక్షను దాని ఆ క్రెడిట్లో కొంత పార్ట్ మీకు కూడా దక్కుతుంది, మిగతా పార్టీలు ఫైట్ చేస్తే దాని దక్కుతుంది. మీరు ఫైట్ చేసిన ఇష్యూస్లో కొంత గవర్నమెంట్ రిజాల్వ్ చేసిన ఇష్యూస్ ఉన్నాయా? బీసీ రిజర్వేషన్ రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టారు, ఓకే. కానీ అది అల్టిమేట్గా బీసీ రిజర్వేషన్ గమ్యం తాకలే, ఏదో పేరుకు చట్టం చేశారు తప్ప అది ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ మన మున్సిపల్ ఎలక్షన్స్లో పార్టీ పరంగా కూడా ఇవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, ఎవరు కూడా మాట్లాడలే. పార్టీ పరంగా అయితే ఇవ్వచ్చు కదా. అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్స్ అంటే బీఫామ్ లేదు, గుర్తు లేదు, కానీ పార్టీ పరంగా కూడా ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు బీసీల కోసము మొత్తం ఈ రాష్ట్రంలో నేను జైలుకి వెళ్ళక ముందు నుంచి కూడా ఫస్ట్ మాట్లాడిందే నేను. తెలంగాణ జాగృతి నుండి ఎప్పుడైతే కామారెడ్డి డిక్లరేషన్ సాధన కోసం పనిచేస్తామని చెప్పామో అప్పుడే మిగతా సంఘాలు మాట్లాడడం మొదలుపెట్టినాయి. ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా, ఎవరు అవునన్నా కాదన్నా కామారెడ్డి డిక్లరేషన్ మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన సంస్థ ఏదన్నా ఉందా అంటే ఈ రాష్ట్రంలో కేవలం తెలంగాణ జాగృతియే, అందులో వేరే అనుమానమే లేదు. ఎందుకంటే మేము దాన్ని ఎట్లా లింక్ చేశాము, నేను అంతకుముందు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఫైట్ చేసి సాధించుకున్నాను కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలి అనే డిస్కషన్తో మొదలుపెట్టి 42% పూలే గారి 42% రిజర్వేషను, అట్లానే సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని గుర్తించాలని చెప్పడం, అఫీషియల్గా సెలబ్రేట్ చేయాలని చెప్పడం, ఇట్లా అనేక అంశాలు తీసుకుంటూ వచ్చాను. అనుకున్నట్టుగా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు పూలే విగ్రహం పెట్టాలి అసెంబ్లీలో అని మేము అడిగితే ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి అసెంబ్లీలో కాదు ట్యాంక్ బండ్లో పెడతామని చెప్తున్నారు. సావిత్రిబాయి పూలే గారిది అఫీషియల్గా సెలబ్రేట్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అఫీషియల్గా ఇప్పుడు విమెన్ టీచర్స్ డే కింద సావిత్రిబాయి పూలే గారి జయంతి సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము బీసీ బిల్స్లో 3 బిల్లులు సపరేట్ ఉండాలి, పాలిటిక్స్కి వేరు, ఎడ్యుకేషన్కి వేరు, ఎంప్లాయ్మెంట్కి వేరు అని ఆర్గ్యుమెంట్ ఈ రాష్ట్రంలో చేసిన ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఇంకెవరు కూడా బీసీ బిల్లు గురించి అంత టెక్నికల్గా అంత డెప్త్గా ఆలోచించలేదు. మేము 3 బిల్లులను రిపీటెడ్గా చెప్తూ వస్తే ప్రభుత్వం చివరికి 2 బిల్లులు పెట్టింది, ఒకటి రాజకీయాలకి, ఒకటి విద్యా ఉద్యోగాలకి. అట్లా ఆర్డినెన్స్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము ఈ బిల్లులు పంపాము ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ ఉన్నాయని చెప్పి ఆయన ప్రయత్నం చేయలేదు, అఖిలపక్షం తీసుకెళ్లలేదు. ఆ సమయంలో కేవలం జాగృతి సంస్థ మళ్ళీ లీగల్ ఎక్స్పర్ట్స్తో సంప్రదించి అక్కడ ప్రెసిడెంట్ దగ్గర బిల్లులు ఆగినా కూడా మీరు ఇక్కడ ఆర్డినెన్స్ పెడితే గవర్నర్ మీద ప్రెషర్ పెడితే అవకాశం ఉంటుంది, ఆర్డినెన్స్ పెట్టండి లేకపోతే రైల్ రోకో చేస్తాను అని అన్న ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి. ఢిల్లీ దాకా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాం, దాని పర్యవసానం ఆర్డినెన్స్ పెట్టారు. దాని తర్వాత
గవర్నరు దగ్గర పెండింగ్ అయింది, ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ అయింది, అది వేరే విషయం. కానీ బీసీ బిల్లులో ప్రతి దశలో ఇన్వాల్వ్ అయిన సంస్థ కేవలం తెలంగాణ జాగృతే. మేము బీసీ కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్ ఎప్పుడన్నా మీకు పంపిస్తాను భరత్ గారు, మీరు ఇంటలెక్చువల్ కాబట్టి మీరు చదవండి. ఎంత డీటెయిల్గా అధ్యయనం చేసి మేము బీసీ కమిషన్కు, డెడికేటెడ్ కమిషన్కి రిపోర్ట్ ఇచ్చాం. అదే బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, సింగిల్ పేజీ కూడా డ్రాఫ్ట్ ఇచ్చారో ఇవ్వలేదు కూడా నాకు అనుమానమే. సో అంత డెడికేటెడ్గా బీసీల కోసం పనిచేసిన సంస్థ తెలంగాణ జాగృతి. ఓకే. సో అయితే ఇప్పుడు ఆ ఇష్యూలోనే మీకు బీఆర్ఎస్ మధ్య విభేదాలు. మీరు సంబరాలు చేసుకున్నప్పుడు ఎందుకు సంబరాలు? దానివల్ల అయ్యేది లేదు, పోయేది లేదు, ఏదో డ్రామా చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు, అది ఇంప్లిమెంట్ కాదు, దానికి ఎందుకు సంబరాలు చేసుకున్నారు? వాళ్ళెవరో చేస్తే సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏంది? అదంతా కుట్ర అని తెలిసి కూడా కవితమ్మ సంబరాలు చేసుకున్నారని అప్పుడు మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్నారు. ఉన్నాను. అయితే ఇక్కడ ఒకటండి, జనరల్ గా మనం తెలంగాణ ఉద్యమంలో అందరం ఇన్వాల్వ్ అయిన వాళ్ళమే. ప్రతి చిన్న విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళమే. ఏది ఎప్పుడో పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తే మిలియన్ మార్చ్ నాకు గుర్తుంది. ఇవాళ మిలియన్ మార్చ్ ట్యాంక్ బండ్ మీద మీరు అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చారు, నాకు గుర్తుంది. పరిగెత్తుకెళ్ళిన రోజు. ఎక్కడ నుంచి వచ్చారు? ప్రతి చిన్న అంశాన్ని కూడా తెలంగాణ ఉద్యమంలో నేను అప్పుడు మా ఇంటి నుండి పోలీసు వాళ్ళని తప్పించుకొని బైక్లు ఎక్కి 2-3 బైకులు మార్చి ఫైనలీ అక్కడికి చేరుకున్నాం. పోలీస్ బ్యారికేడ్లు అన్ని తోసుకొని. బ్యూటిఫుల్ మూమెంట్స్ అండి అవి. బట్ మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రతి విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, ప్రతి విక్టరీని, చిన్న విక్టరీని సెలబ్రేట్ చేసుకోవాలి. సో బీసీ బిల్లు సాధనలో మేము జాగృతి సంస్థ ఎంత డీప్ గా ఇన్వాల్వ్ అయ్యామంటే, మేము ఆర్డినెన్స్ పెట్టమన్న తర్వాత గవర్నమెంట్ కు ఏ ఆప్షన్ లేకుండా ఆర్డినెన్స్ పెడితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం. దానికి కూడా మీరు ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నారు అని మాట్లాడితే నాకు విచిత్రం అనిపించింది. ఇది పెద్ద ఉద్యమం కదండి, ఇది పెద్ద సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి పెట్టేటి, సమాజాన్ని సమూలంగా మార్చేటటువంటి ఉద్యమం కదా. అంత సింపుల్గా అవ్వదని మాకు కూడా తెలుసు. కానీ ప్రతి దశలో మేము సెలబ్రేట్ చేయకపోతే కంటిన్యూస్గా ఎవరు కూడా యుద్ధం చేయలేరు. వచ్చిన చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. ఆ సెలబ్రేషన్లోనే వాళ్ళు విమర్శలు చేశారు, విచ్ ఇస్ వారి విఘ్నతకే వదిలేస్తున్నాను నేను, అంతే. ఓకే. సో అయితే ఇప్పుడు మీరు చేసిన ప్రతి చర్య వల్ల రేవంత్ రెడ్డికి మైలేజ్ వస్తుంది అన్నది ప్రధాన ఆబ్లిగేషన్. బీఆర్ఎస్ వాళ్ళు మీరు పార్టీలో ఉన్నప్పుడు అన్నారు, లేనప్పుడు ఇప్పుడైనా సరే ఇది అల్టిమేట్గా ఎవరికి బెనిఫిట్ అని చెప్పి. సో అది దాని గురించి నేను ధర్నా చేస్తున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ను నేను తిట్టిన తిట్లు ఎవరు తిట్టలేదు. ఇప్పుడు నేను చేసే ఈ ఉపవాసం, నేను చేసే ఈ నిరాహార దీక్ష కూడా రేవంత్ రెడ్డి గారికి ఎఫెక్ట్ అవుతుందా అండి? ఎంత డ్యామేజ్ అవుతుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దీంతో? ఖమ్మంలో మీరు చూడాలి ప్రజలు ఎంత చీకొడుతున్నారో. 3 మంత్రులు ఉండి 750 ఇండ్లను గులగొడతారా? అసలు నిన్న అక్కడ మాట్లాడిన ఆడబిడ్డలు శాపనార్థాలు ఉంటే మీకు తెలుస్తుంది నేను ఎవరి కోసం పనిచేస్తున్నాను. నేను ఓన్లీ ప్రజల కోసం పనిచేస్తున్నా. రేవంత్ రెడ్డి కోసమో, బీజేపీ కోసమో, కేసీఆర్ గారి కోసమో నేను చేయడం లేదు, చెయ్యను కూడా. నేను ఇండిపెండెంట్ ఉమెన్ అండి, చాలా చాలా శక్తివంతమైన మహిళను నేను. ఎవరి మీద ఆధారపడి నేను పనిచేయాల్సిన అవసరం లేదు నాకు, ఎవరి సపోర్ట్ అవసరం లేదు నాకు. ప్రజలు ఉంటే చాలు, ప్రజల కోసం పనిచేస్తాను, ఖచ్చితంగా వారి నుంచి ప్రేమను పొందుతాను, ఆ విశ్వాసం నాకున్నది. ఓకే ఓకే. సో మేడం, ఇప్పుడు జాగృతి ద్వారా మహిళలు, యువతపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మహిళా నాయకత్వం మరింత బలపడాలని కూడా మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా. ఇప్పుడు ఏంటి, రాజకీయంగా కూడా ఒక కొత్త దారి చూపాలని ప్రజలు ఆశిస్తున్నారు. కొత్త పార్టీ ప్రధాన ఎజెండా ఎలా ఉండబోతోంది? ఎజెండా ఇప్పుడే చెప్పలేను, పార్టీ పెట్టిన రోజే చెప్తాను. కాకపోతే ఇప్పుడున్నటువంటి అన్ని ప్రధాన స్రవంతి పార్టీల కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. తెలంగాణ మదర్ బోర్డుగా ఉంటుంది. ఏది చేసినా తెలంగాణ ఫస్ట్ అనేటటువంటి ఫిలాసఫీతోని పనిచేసేటటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీగా, ఏకైక ఇంటి పార్టీగా ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ నేషనల్ పార్టీ, బీజేపీ నేషనల్ పార్టీ, కాంగ్రెస్ నేషనల్ పార్టీ, ఎంఐఎం నేషనల్ పార్టీ. కాబట్టి తెలంగాణ ముస్లిమ్స్కైనా, తెలంగాణ మహిళలకైనా, తెలంగాణ క్రిస్టియన్స్కైనా, తెలంగాణ యూత్కైనా, తెలంగాణ బీసీలకైనా, తెలంగాణ ఎస్సీలకైనా, తెలంగాణ ఎస్టీలకైనా అందరికీ కూడా తెలంగాణ జాగృతి ఒక ఇంటి పార్టీగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మేడం, మీరు ఇప్పుడు మా తమ్ముళ్ళలో పెట్టాం, మీ పార్టీ, మీ టార్గెట్ ఎవరు? కొత్త పార్టీ వెనుక ఉన్నది టార్గెట్ అంటే ఒకటి ఇక్కడ అడుగుతున్నాను. మీరు అన్నారు ముఖ్యమంత్రి అయితే తప్పేంటి అని. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్స్ లేకపోతే రాజ్యాధికారం బహుశా నమ్మేవాళ్ళేమో. నేను పార్టీ పెడితే బీసీ ముఖ్యమంత్రి
చేస్తాం, నేను గాను ముఖ్యమంత్రి అంటే బహుశా వచ్చేదేమో. మీరు బీసీలకు 42% రిజర్వేషన్ అంటారు, నేను ముఖ్యమంత్రి కావాలంటారు. మరి జనం నుంచి నేను ఆ సందర్భంలో కూడా చాలా మందిని అడిగాను, కవిత కూడా ఫైట్ చేస్తున్నారు కదా 42% రిజర్వేషన్ అంటే. అల్టిమేట్గా ఆమె వెలమ కులమే కదా, వెలమ కులం వాళ్ళు బీసీలకు ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఇట్లా చాలా అప్రహెన్షన్స్ ఉన్నాయి. మనస్ఫూర్తిగా ఉండదు, ఏదో రాజకీయ ఉద్యమం కోసం లేకపోతే ఏదో వాడుకునేందు కోసం. ఇట్లా అనే వాళ్ళకు మీరు ఇచ్చే జవాబు? అంటే నేను ఎస్టీలకు 6 to 10% ఇంక్రీజ్ కావాలని కూడా ఫైట్ చేస్తున్నాను. ఎస్సీల్లో వర్గీకరణ కావాలని కూడా ఫైట్ చేసినాను. బీసీల కోసం ఫైట్ చేస్తున్నాము, ముస్లింల హక్కుల కోసం ఫైట్ చేస్తున్నాము. మేము ఫైట్ చేయండి ఎవరి కోసం చెప్పండి? మేము బీసీల కోసం ఫైట్ చేసాం కాబట్టి మీరు ఒకటే మాట మాట్లాడాలి, ఇంకొకటి ఏం లేదు అని చెప్తే ఎట్లా? మా విధానం ఏందో మేము పార్టీ పెట్టిన రోజు మేము మీకు చెప్తాం కదా. నేను పర్సనల్గా చెప్తూ వచ్చింది ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ రాష్ట్రాన్ని నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పాను. ఒక పొలిటీషియన్ అనేవాడు హైయెస్ట్ స్థానానికి పోవాలని కోరుకోకుండా పార్టీ పెడితే ఆ పార్టీ నడుచుడు కూడా డౌటే. కాబట్టి హైయెస్ట్ స్థానానికి పోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, నేను కూడా కోరుకుంటున్నాను. ఏదో ఒక రోజు సాధ్యం అవుతుంది కూడా. మేము తీసుకునే అన్ని ఇష్యూస్ లో ఒకే రకమైన జడ్జిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి మా పార్టీకి ఒక ఎజెండా ఉంటది, అది చెప్పిన తర్వాత దాని మీద జడ్జ్ చేస్తే బాగుంటది. ముఖ్యమంత్రి కావాలనుకున్న నిర్ణయం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాతనా లేకపోతే ముందే ఉండిందా? బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే బయటకు వచ్చిన తర్వాతనే అది కూడా అనవసరంగా నా భర్తను లాగి పాలిటిక్స్ లోకి లేనిపోని విమర్శలు చేశారు, ఒక రోజు చేపించారు గుంటనక్క గారు. కాబట్టి ఆ రోజే చెప్పాను నేను ఫస్ట్ టైం, నేను కూడా ఏదో ఒక రోజు సీఎం అవుతా, మీరందరు చేసిన అన్నిటిని కూడా బయట పెడతా, ఎంక్వైరీ చేపిస్తా, 2014 నుంచి ఇప్పటి వరకు ఏమేమైందో అన్ని కూడా తీస్తా బయటకు అని చెప్పింది ఆ రోజు. నేను పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను సీఎం అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడైనా మేము టాప్ లీడర్షిప్కే గౌరవం ఇచ్చాము, అట్లానే ఉన్నాము. పార్టీలోంచి బయటికి వచ్చాక బయటికి పంపిన తర్వాత ఇంకా కూడా నన్ను వేధిస్తూ నా కుటుంబ సభ్యుల్ని నా భర్తను కూడా అందులోకి లాగి వేధిస్తుంటే ఆ ఆవేశంలో ఆ కోపంలో నేను బలంగా చెప్పాను, దానికి ఫిక్స్ అయిపోయాను, ఏదో ఒక రోజు ఖచ్చితంగా సీఎం అయితే రాష్ట్రానికి. ఓకే, అంటే పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు ఆ ప్లీనరీలో ఫోటో కేసీఆర్ ఇద్దరు మాత్రమే ఉండే, దాన్ని మీరు సహించలేక కేటీఆర్ను మీ బ్రదర్ని లీడర్గా యాక్సెప్ట్ చేయలేకే ఆ లెటర్ లీకు లేకపోతే బయటికి రావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా అందులో భాగమే అంటారు. ఏప్రిల్ 27 తర్వాత మీరు దాన్ని ఓర్వలేకపోయారు, కేటీఆర్ని ఫ్యూచర్ లీడర్గా కేసీఆర్ ఇండైరెక్ట్గా అనౌన్స్ చేయడాన్ని. కరెక్ట్ కాదా అది? నేను ఏ టీవీలో చెప్పలేదండి, మీ జీ టీవీలో చెప్తున్నాను ఈ మాట. ఆ రోజు కేసీఆర్ గారిది కేటీఆర్ గారి రెండే ఫోటోలు ఉండాలని ఈ బీఆర్ఎస్ పార్టీ మొత్తంలో కేవలం 2 వ్యక్తులు పనిచేశారు. అందులో నేను ఒకదాన్ని, ఇంకొక వ్యక్తి పేరు ఇప్పుడు చెప్పను. మేమిద్దరం కలిసి ఎట్లా, ఎందుకంటే కన్ఫ్యూజన్ అవుతుంది, రామన్న ఎన్నుకుండాలా హరీషాన్ని ఎన్నుకుండాలా అనే చర్చ అవుతుంది కార్యకర్తల్లో. కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది ఫోటో ఉండాలి అని చెప్పి నేను ఇంకొక వ్యక్తి కలిసి డిజైన్ చేసి ఆ డిజైన్స్ కేసీఆర్ గారికి చూపించి వారితో ఆల్మోస్ట్ బలవంతంగా యాక్సెప్ట్ చేపించి ఆ ఫోటోలు వేయించాం. నా కమిట్మెంట్ అట్లా ఉంటుంది, నేను ఎవరికన్నా నిలబడితే. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రోజులు కూడా కేటీఆర్ గారి వెనుకనే నిలబడ్డాను. ఆయనకు అది అర్థమైందో కాలేదో నాకు తెలియదు. ఆ మీటింగ్లో ఆ ఫోటోలు పెట్టడం వెనుక నాది 50% రోల్ ఉంటే ఇంకొక పర్సన్ 50% రోల్ ఉంది. ఇది సత్యం. ఇది ఎప్పుడో ఒకసారి ఆ పర్సన్ కూడా చెప్పినప్పుడు తెలుస్తుంది, అది సత్యం. సో నా కమిట్మెంట్ అట్లుంటుంది. నేను పార్టీలోంచి నన్ను బయటికి సస్పెండ్ చేసి వాళ్ళు బలవంతంగా పంపించిన తర్వాతనే నేను బయటకు వచ్చి నా కార్యాచరణ మాట్లాడుతున్నా తప్పితే అప్పటి వరకు నాకు అట్లాంటి ఆలోచనే లేదు. నేను వారికి పెట్టించిందే, నేను సహించలేదు. ఇవన్నీ వేస్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇవి. మీ రోల్ ఉందని కేటీఆర్ తెలుసా? ఆ 2 పర్సన్స్ లో మీరు కూడా ఉందని ఆయనకు తెలుసా? ఇప్పుడు చెప్తున్నారు అంటే ఆయన కన్నా తెలుసా? సరే ఏ మీడియాలో చెప్పలేదు కానీ నాకు తెలియదు, ఆయన తెలుసో తెలియదో నాకు తెలియదు. నా కమిట్మెంట్తో నేను పని చేసుకుంటే అట్లీస్ట్ మీ ఫాదర్కి అయితే తెలుసు కదా, ఎందుకంటే ఆయనతోనే చెప్పారు కాబట్టి ఆ 2 ఫోటో పెట్టాలని తెలిసి ఉండాలి. ఫాదర్తోనే కదా మీరు చెప్పింది, అంటే 2 మీరు గట్టిగా ఫైట్ చేసి ఫాదర్ అయినా మరి ఇంకొక పర్సన్ నేను కలిసి ప్లాన్ చేసి. ఓకే, ఆ పర్సన్ రాజకీయాల్లో లేరా? ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు నాకు ఒకటి బాధ ఏంటంటే కవిత గారు, సార్ రాజకీయాల్లో వేర్వేరు పార్టీల్లో వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారు.
మీరు లాస్ట్ ఇయర్ రాఖీ కట్టుకోకపోవడం, అంటే రాఖీ మీరు కేటీఆర్ కట్టకపోవడం నాకు బాధ అనిపించింది. ఆ రోజు నేను అనాలిసిస్ కూడా చేశాను. ఏంటంటే కుటుంబాలు, రాజకీయాలు, చాలా మంది చాలా పార్టీల్లో అన్న ఒక పార్టీ, చెల్లి ఒక పార్టీ, భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ ఇట్లా ఉన్నాయి. మీరు ఎంపీగా ఉన్నప్పుడు కూడా రంజిత్ రంజన్ ఒక పార్టీలో, పప్పు యాదవ్ ఒక పార్టీలో ఉండేవాళ్ళు, మీకు గుర్తునే ఉంటుంది. సో భార్యాభర్తలు కూడా వేరు వేరు పార్టీలో ఉన్నారు, తప్పేం కాదు అది. కానీ వ్యక్తిగత బంధాలు పోకూడదు కదా. వ్యక్తిగత బంధాలు రాజకీయాల్లో ఎట్లా ఉన్నా కలకాలం ఉండాలి కదా. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఇంటర్వ్యూ ప్రారంభం నుంచి చూస్తున్నాను భరత్ గారు, మీరు నాదే తప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు. లేదు నా తప్ప. నేను రాఖీ విషయంలో రాఖీ విషయంలో నేను కేటీఆర్ గారికి మెసేజ్ చేశాను. నేను రాఖీ కడతాను, వచ్చి అవసరం అంటే మీడియా లేకుండా వచ్చి కడతానని కూడా మెసేజ్ చేశాను. వితౌట్ మీడియా వారు నేను బిజీగా ఉన్నానని మెసేజ్ చేశారు. అక్కడితో వదిలేశాను నేను. ఓకే ఓకే రాఖీ కట్టలేకపోయాం. సో నేను అనేది మీతో ఏంటంటే అసలు అటువైపు నుంచి ఏం జరిగిందనే ప్రశ్నలు కూడా వాళ్ళు దొరకట్లేదు, వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు కాబట్టి మీరు అందరు నన్ను అడుగుతున్నారు. కానీ చాలా ప్రశ్నలు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అడగాల్సిన ప్రశ్నలు నన్ను అడుగుతున్నారు. సో మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక ఆడబిడ్డ ఎప్పుడు కూడా తనంతట తాను ఏ బంధాన్ని వదులుకోవాలని అనుకోదు. నేను కూడా వదులుకోలేదు బీఆర్ఎస్ పార్టీని. బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేశారు. సో ఆ విషయం దయచేసి మీరు ప్రేక్షకులకు కూడా గుర్తు చేయండి, మీడియా మిత్రులకు కూడా మీ ద్వారా మళ్ళొకసారి నేను గుర్తు చేస్తున్నాను. నేను వదిలిపెట్టలేదు బీఆర్ఎస్ నన్ను సస్పెండ్ చేసింది, తర్వాత నేను రాజీనామా చేశాను. అయితే నాకు డెఫినెట్గా కేటీఆర్ ఇంటర్వ్యూలో నేను వచ్చినప్పుడు సేమ్ ఇదే మీ సైడ్ నుంచి క్వశ్చన్స్ వేస్తా నేను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇటువైపు ఉన్నారు కాబట్టి నేను అవతల వైపు నుంచి క్వశ్చన్స్ చేస్తా. కేటీఆర్ దొరికినప్పుడు డెఫినెట్గా కేటీఆర్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేశాను. జూబ్లీ సెలక్షన్స్లో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టరు కాదు, మీరు కూడా బూతులు తిడుతున్నారు ఏంటని కేటీఆర్ని కూడా క్వశ్చన్ చేశాను. డెఫినెట్గా 100% అయితే మీకు హామీ ఇస్తున్నాను. మీ సైడ్ నుంచి క్వశ్చన్స్ నేను బిఫోర్ ప్లీనరీ కూడా వేశాను. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ కవితకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదని కూడా క్వశ్చన్ వేశాను. ఏప్రిల్ 27 అయితే 25వ తేదీ ఇంటర్వ్యూ వేశాను. అంటే సరే ఆమె యాక్టివిటీ చేపడుతూనే ఆయన పొడిపొడిగా ఆన్సర్ ఇచ్చారు. అంటే దానికి కొంత దాటవేసే ధోరణిలో జవాబు చెప్పారు. సో డెఫినెట్గా అడిగే ఈ క్వశ్చన్స్ అటువైపు కూడా ఉంటాయి. కానీ లాస్ట్ టైం అడిగినప్పుడు ఏమన్నారంటే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం కదా, పార్టీలో బయట ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడతాం, మనం మాట్లాడిన దాని గురించి మనం మాట్లాడలేం కదా అని చెప్పారు. ఆయన ఎక్కువ దాని మీద మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. ఓకే, గుడ్ లక్ టు యూ. నెక్స్ట్ టైం అన్న ఆన్సర్ వస్తుందేమో చూద్దాం. ఇప్పుడు మొన్న ఈ కేసు రౌజ్ ఎవెన్యూ కేసు సంబంధించి దానిలో కేటీఆర్ చేసిన ట్వీట్ మీద మీరు మాట్లాడారు. కేటీఆర్ చేసిన ట్వీట్ మీద మాట్లాడుతూ ఆయన చేసిన పద్ధతి కరెక్ట్ కాదన్నారు. అంటే ఆయన చేసిన ట్వీట్లో కవితకు ఇప్పటికి జస్టిస్ దొరికిందన్న సెన్స్లో మాట్లాడారు. దాన్ని మీరు దాని మీద నా వల్ల పార్టీ నష్టపోయిందని మీరు ఆ మాట అన్నారు కదా. నా వల్ల పార్టీ నష్టపోయింది, నా వల్ల ఓడిపోయింది అని అర్థం వచ్చే విధంగా మాట్లాడారు కదా. సో ఎగ్జాక్ట్లీ ఇంకెంతసేపు ఉంటుందండి మనది? ఇంకో 15-20 minutes మేడం. 15-20 minutes ఏం లేదు, మా వాళ్ళంతా ఆకలితో నకనకలాడుతున్నారు ఇక్కడ. నేనేమో దీక్షలో ఉన్నా కానీ పాపం చుట్టూ చాలా మంది ఉన్నారు. ఎనీవే అది పక్కన పెడితే, మొన్న ట్వీట్ మీరు మళ్ళొకసారి చదవాలి కేటీఆర్ గారిది. వారు నాకు కంగ్రాచులేషన్స్ అన్నట్టుగా చెప్పలేదులే కానీ న్యాయం జరిగింది అన్నారు అని. ఈ కేసు వల్లనే ఓడిపోయినాము 2 ఎలక్షన్లు అన్నారు. సో అది కరెక్ట్ కాదు అనేది నా భావన. కరెక్ట్ కాదని నేను షేర్ చేశాను. మీరు చాలా ఉన్నట్టు చెప్పే వ్యక్తి కాబట్టి మిమ్మల్ని స్ట్రేట్గా ఒక క్వశ్చన్ అడుగుతారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రధానమైన అంశాలు డిస్కషన్లో ఉన్నవి ఆరోగ్యన్స్, యాక్సెసిబుల్ లేకపోవడం, ఆరోగ్యన్స్ దీనివల్ల ఓడిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఫ్యాక్టర్ కొంత పనిచేసింది. ఇక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేయడం బీజేపీ ప్లస్ అయింది. అసెంబ్లీ ఎన్నికలు అయితే మీరు కారణం కాదు. 100%. పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని అరెస్ట్ చేయడం బీజేపీ ప్లస్. నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అసెంబ్లీ ఎన్నికలైతే మీరు కారణం కాదు. ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యేల వ్యతిరేకత, ఆరోగ్యన్స్, యాక్సెసిబిలిటీ, ఎమ్మెల్యేలు మార్చడం, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఆ విషయం నేను థ్యాంక్ యూ. అయితే కేటీఆర్ గారు ఏం చేశారంటే, ఈ కేసు రిజల్ట్ రాగానే ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ఈ కేసు వల్లే ఓడిపోయాం అని చెప్పి పెట్టారు. దానికే నేను అంత గట్టిగా రియాక్ట్ అయింది. అట్లా కాదు, ఇప్పటికన్నా పార్టీలో అనాలిసిస్ చేసుకోండి, ఆలోచించుకోండి, ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి.
అన్న లైన్లోనే నేను చెప్పాను తప్పితే వేరే ఏం కాదు. నేను ఆ రోజు హ్యాపీగా ఉంటే, ఎందుకంటే 4 years సఫర్ అయ్యాం కదా, బర్డెన్ లిఫ్ట్ అయిందని. విత్ ఇన్ 1 hour కేటీఆర్ గారి ట్వీట్ చూసి కొంచెం బాధపడ్డాను. ఎందుకంటే అరే ఈ 1 hour కూడా సంతోషంగా ఉండకుండా పార్టీ ఓటమంతా నా మెడలో ఎందుకు వేస్తున్నారు, నేను కారణం అని ఎట్లా చెప్తారు, ఈ కేసు కారణం అని ఎట్లా చెప్తారు, అసలు ఈ కేసు నా మీదకి రావడానికే బీఆర్ఎస్ పార్టీ కారణం కదండి. నా మీద కేసు పెట్టడమే ఎందుకు పెట్టారో కేసీఆర్ గారే చెప్పారు కదా, నా మీద ఎందుకు వస్తుంది కేసు. సో పార్టీ కోసం కేసు పెట్టించుకొని పార్టీ కోసం జైలుకి వెళ్ళి పార్టీ కోసం సఫర్ అయిన తర్వాత మళ్ళీ ఆ కేసు నుంచి బయటపడ్డప్పుడు కూడా నీ వల్లే ఈ కేసు వల్లే ఓడిపోయాం అనే లైన్లో మాట్లాడితే ఎవరికైనా బాధ అనిపిస్తుంది అండి. వారు అన్నట్టు న్యాయం నాకు జరిగింది, అది ఆయన చెప్పేది ఏముంది, కోర్టులో ఎట్లాగో న్యాయం జరిగింది కదా, కానీ పార్టీలో న్యాయం జరగలేదు కదా. అంటే కేసీఆర్ ఒకటి అడగొచ్చో లేదో, ఢిల్లీలో మీరు మీ యాక్టివిటీస్ కేసీఆర్ కు తెలియదు, ఆయన సర్ప్రైజ్ అయ్యారు ఈ విషయంలో. అంటే ఫస్ట్ టైం ఆయన ఎంపీ ప్రవేశ్ వర్మ అనుకుంటా మీ పేరు ఫస్ట్ తీసింది, అది ఆ పేరు దానిలో మీ పేరు చెప్పినప్పుడు దీనిలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటు మీ పేరు చెప్పినప్పుడు సర్ప్రైజ్ అయ్యారు, కేసీఆర్ కు తెలీదు, అది కరెక్టేనా? యాక్చువల్లీ కేసీఆర్ గారికి తెలవడానికి ఏముందండి, ఆ పరమేశ్ వర్మ అనే బీజేపీ నాయకుడు చేసిన విమర్శలో ఏమాత్రం నిజం లేదు. దానిలో కేసీఆర్ గారు సర్ప్రైజ్ అయ్యారు అనేది అసలు ఇదంటే కాంటెక్స్టే తప్పు చెప్తున్నారు మీరు. నేనే ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్ లో వస్తే తీసుకెళ్లి కేసీఆర్ గారికి చూపించినాను ఇట్లా ఆరోపణ వస్తుంది అని. నిజం ఉందా అని అడిగారు, లేదు అన్నాను. ఖండించు నువ్వు అన్నారు, మీరు పెట్టండి ప్రెస్ మీట్ అంటే నేను కాదు నువ్వే ఖండించు అన్నారు. అక్కడతో మ్యాటర్ క్లోజ్ అయిపోయింది, ఇంకా డిస్కషన్ జరగలేదు దాని మీద. కాకపోతే ఆ రోజు మొదలుకొని నేను జైలుకి వెళ్ళేంత వరకు కూడా ఎవరు ప్రెస్ మీట్ పెట్టలేదు, పార్టీ నుంచి ఎవరు సపోర్ట్ చేయలేదు, అది మాత్రం వాస్తవం. అయితే ఒకటి నేను ఈ విషయంలో చాలా సింపథెటిక్ టువర్డ్స్ యూ. 2021 కాదు 22 నుంచి దాదాపు 3.5 సంవత్సరాలు ఒక వ్యక్తి ఇప్పుడు అంతా ఆ వ్యక్తిని అందరూ తిట్టి లేకపోతే లిక్కరు లేకపోతే ఏదో రకరకాలుగా థంబ్నెయిల్స్ పెట్టి మేము కూడా పెట్టాం అనుకుంటా, మేము కూడా మిస్టేక్ చేస్తుంటామేమో, పెట్టి ఒక 3.5 సంవత్సరాల తర్వాత సడన్ గా నిర్దోషి అని వచ్చినప్పుడు చాలా బాధ అయితే. ఈ 3.5 సంవత్సరాల కాలం మనల్ని ప్రజల పర్సెప్షన్ లో ఒక మైండ్ లో కొద్దిమంది అన్నా బిలీవ్ చేస్తారు, ఒక 30 to 40% అయినా బిలీవ్ చేస్తారు దాన్ని చెప్పిన దానిలో నిజమేమో, ఆమె ఇక్కడేంది, ఇక్కడ కాకుండా అక్కడికి పోయేందుకు సంపాదించుకోవడం, ఇట్లా అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ 3.5 సంవత్సరాలు అందుకని నేను ఆ రోజు చేసిన రౌజ్ ఎవెన్యూ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అందరు తప్పు చేశారు, మీడియా లేకపోతే పబ్లిక్ వాళ్ళందరూ పర్సెప్షన్లో ఒక మైండ్లో ఒకటి రిజిస్టర్ అయింది, ఖచ్చితంగా నిజంగా తప్పు చేసి ఉంటుందేమో అని. ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాలు క్షోభపడ్డ కాలం మనం ఎవరు తీసుకురాలేం, కవిత గారికి మనం ఎవరు కూడా తీసుకురాలేని పరిస్థితి. ఒక ముద్ర పడ్డ తర్వాత అంతే, ఇంకా ఆ తప్పైనా కాకుండా మీడియా ట్రయల్ అనుకోండి లేకపోతే సోషల్ మీడియా ట్రయల్ అనుకోండి లేకపోతే వ్యక్తుల ట్రయల్ కూడా నడుస్తుంది కదా, వ్యక్తులు అనుకున్నది కూడా. సో ఆ విషయంలో అయితే చాలా సింపథెటిక్ టువర్డ్స్ యూ. బట్ ఎప్పటికైనా అనుకున్నారా ఇంత తొందరగా? నేనైతే ఈ చార్జెస్ ఫ్రేమ్ దశలోనే కొట్టేస్తుందని అనుకోలేదు, మేబీ తర్వాత జడ్జిమెంట్ రావడానికి దానికి ఎవరు అనుకోలేదు. సో కాకపోతే ప్రకృతి దైవము నా పక్షాన ఉంది కాబట్టి జరిగిందని నేను బలంగా నమ్ముతున్నాను. సో అంటే మీరు ఎప్పటికైనా ఈ ఇమేజ్ ఏదైతే పోయిందో అది మళ్ళీ గెయిన్ అవుతుంది, పబ్లిక్ తెలుసుకుంటారని అనుకున్నారా? ధైర్యం 100% డే 1 నుంచి చెప్పిన, నేను ఎప్పుడు కూడా ధైర్యంగా ఉన్నా, నేను ఎప్పుడు కూడా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా అని చెప్పాను. నేను వేరే ఒక్క మాట కూడా నా నోటి నుంచి ఎప్పుడు రాగా మీరు వినుండరు. ఐ వాజ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్. అదే అంటే ఫస్ట్ రోజు రౌజ్ ఎవెన్యూ కోర్టులోనే మీరు అన్నారు కడిగిన ముత్యంలో బయటకు వస్తా, జై కేసీఆర్ జై తెలంగాణ ఏమన్నా నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ కడిగిన ముత్యంలా బయటకు వస్తా అని ఆ రోజు చేసిన నినాదాలు గుర్తున్నాయి రౌజ్ ఎవెన్యూ కోర్టు నుంచి వెళ్తూ. సో అంటే చార్జెస్ ఫ్రేమ్ దశలోనే కోర్టు చాలా కామెంట్స్ చేసింది, దాన్ని రిజెక్ట్ చేసింది. బట్ మళ్ళీ ఇప్పుడు సిబిఐ మొన్న హైకోర్టు పోయింది, హైకోర్టు ఏమో స్టే ఇచ్చింది దాని మీద. సో ఇంకొద్ది కాలం మీరు ఈ ట్రయల్ ఫేస్ చేయాల్సి ఉంటుందేమో మళ్ళీ. లీగల్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది కదండి. నా ట్రూత్ అయితే మారదు కదా, నా సత్యం అయితే మారదు కదా.
ఏ కోర్టుకు పోయినా నాది ఒకటే వర్జను. రకరకాల కారణాలతోని రకరకాల అంశాలతోని లీగల్గా బోల్డర్ ఇష్యూస్ ఉంటాయి, మారుతుండొచ్చు. అండ్ మై ట్రూత్ విల్ నాట్ చేంజ్. నేను ఇప్పుడు ఉన్నాను, క్లీన్గానే బయటకు వస్తాను. ఓకే ఓకే. అంటే ఒకటి మేడం, ఇప్పుడు మీరు నెగటివ్ ఇమేజ్ నుంచి పాజిటివ్ ఇమేజ్ వైపు ఒక బ్రాండ్ బిల్డింగ్ వైపు వెళ్తున్నారు. సరే, మీరు బ్రాండ్ బిల్డింగ్ కోసం ఎవరు సహకారం తీసుకోవట్లేదు, ఫైట్ చేస్తున్నారు, అది వేరే సంగతి. అంత ఈజీగా నెగటివ్ ఇమేజ్ నుంచి ప్రజల మెదడులో 2020 నుంచి లిక్కర్ స్కామ్, అరవింద్ కేజ్రీవాల్, కవిత ఇట్లా వినిపించిన దాని నుంచి ట్రాన్స్ఫార్మ్ అవుతారా? ప్రజలు దాన్ని మర్చిపోతారా? ఇక్కడ చాలా ఏమంటారు, చాలా మంది జనంలోకి వెళ్ళింది బాగా, మిగతా ఇష్యూస్ వెళ్ళే కానీ ఇది వెళ్ళింది. దాని నుంచి ఇప్పుడు మొన్న ఓకే సిబిఐ కోర్టు జడ్జిమెంట్తో కొద్దిమంది కన్విన్స్ అయి ఉంటారు, ఒట్టిగా నిజంగానే అరవింద్ కేజ్రీవాల్ని వాళ్ళని ఫామ్ చేసేందుకు. కానీ ఎక్కువ మందిని కన్విన్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటారు? మీరేం తప్పు చేయలేదు అనడానికి ఈ విషయంలో. నేను ఎందుకు కన్విన్స్ చేస్తా అండి? నేను ఆనాడు కన్విన్స్ చేయడానికి ట్రై చేయలేదు, ఈనాడు కన్విన్స్ చేయలేదు. ఆనాడు కూడా ఒకటే చెప్పిన, నాకేం సంబంధం లేదు, నేను కడిగిన ముత్యంలాగా వస్తాను. ఇవాళ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా అదే చెప్పాను, నేను ఎప్పుడు చెప్తూనే వచ్చాను, రేపు పొద్దున కూడా అదే చెప్తాను. మనకు నియర్ అండ్ డియర్ అనే సర్కిల్, మన జీవితంలో రోజు మనతో కలిసి పనిచేసేటటువంటి మన నాయకులు, వీళ్ళు మనల్ని నమ్మితే ప్రపంచాన్ని ఈజీగా మార్చొచ్చండి. వాళ్ళు నన్ను నమ్మారు, నాతోనే ఉన్నారు. ఎందుకంటే నేను అత్యంత కష్ట సమయంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని ఢిల్లీకి వచ్చినటువంటి కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు, ఇబ్బందులు పడుతూ వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ రుణం అయితే నేను ఈ జన్మలో కూడా తీర్చుకోలేను కదండి. ఇప్పుడు అందులో కూడా కొంతమంది నాతో లేరు, కొంతమంది ఉన్నారు, అది పక్కన పెడితే వాళ్ళ రుణం అయితే తీర్చుకోలేను కదా. సో నేను నా నియర్ అండ్ డియర్ నన్ను నమ్మినప్పుడు ప్రపంచాన్ని ఆటోమేటిక్గా నేను కావాలనుకున్న విధంగా వారితో పనిచేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్రపంచానికి సేవ చేయాలనుకుంటున్నా ఉల్టా నేను. వాళ్ళేదో నన్ను నమ్మాలి, నాకు దండలేయాలని అనుకోవట్లేదు. ఆ సేవ చేసేటటువంటి క్రమంలో వాళ్ళ ప్రేమను పొందుతానని మాత్రం అనుకుంటాను. పార్టీ పెడదాం అనుకున్నప్పుడు ప్రకృతి సహకరించింది, సరే బ్యాడ్ ఫేజ్ వెళ్ళింది, 7.5 లేకపోతే అదో అని అనుకోవచ్చా? మొన్న వచ్చిన రిస్పైట్, మొన్న వచ్చిన జడ్జిమెంట్ 100% పార్టీ పెట్టమని దేవుడు చెప్తున్నట్టే లెక్క. పార్టీ ఎందుకు? కవిత ముఖ్యమంత్రి అయ్యేందుకా? లేకపోతే కొద్దిమంది అంటారు 2028-29లో కాంగ్రెస్తో అలయన్స్ ఎలక్షన్ సమయంలో ఉండొచ్చు. కాంగ్రెస్లోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి 2017లో వచ్చి 2023లో చీఫ్ మినిస్టర్ అయ్యారు 6 సంవత్సరాల్లో. సో కవితకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, అంతకుముందే 14 నుంచి ఎంపీ, సరే రాష్ట్రంలో ఎక్కడ పోయినా గుర్తుపడతారు. సో అలయన్స్ పెట్టుకొని మళ్ళీ లేకపోతే అలయన్సో లేకపోతే మెర్జర్ పెట్టుకొని 2033లోనే కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గా ఏమైనా చూడొచ్చా? మీ ఐడియా బాగుందండి, అసలు భలే ఆలోచిస్తున్నారు మీరు. కానీ నాకు అట్లాంటి ఆలోచనలు ఏం లేవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి, మన ఐడెంటిటీకి, మన తెలంగాణ అస్తిత్వానికి వాళ్ళు ప్రత్యేకించి చేయగలిగేది ఏమీ లేదు. వాళ్ళు ఒక జాతీయ పార్టీ, వాళ్ళకు 100 సమస్యల్లో మనదో సమస్య. అట్లానే భారతీయ జనతా పార్టీ. సో ఈ రెండు పార్టీలకు సంబంధమే లేదు మనకు. ఇక బీఆర్ఎస్ కంప్లీట్లీ తెలంగాణ వాదాన్ని వదిలేసి నేషనల్ పార్టీ అయిపోయింది కాబట్టి బీఆర్ఎస్లో వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీగా రేపు మా పార్టీ ఉంటుంది. దానికోసం మేము కూడా ప్రజల కోసం 100% కష్టం చేస్తాం, పనిచేస్తాం. 99% తెలంగాణ ఫోకస్, 1% నేషనల్ ఫోకస్. ఎందుకంటే నేషనల్లో జరిగే కొన్ని అంశాలు మనల్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి చూసుకుంటూ ఇన్వర్డ్ లుకింగ్ పార్టీగా మా పార్టీ వస్తుంది. తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షిస్తూ తెలంగాణ మదర్ బోర్డుగా పనిచేసే పార్టీ వస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారు పిలిస్తే గిత్తులు జిత్తులు అలయన్సులు ఏముండవు. పోనండి, అసలు పోను. కేసీఆర్ గారు మళ్ళీ పిలిచి రా బిడ్డ తప్పైంది నాది, లేకపోతే నేను అప్పుడు సస్పెండ్ చేసేది లేకుండే జిద్దా. మీరు కేసీఆర్ కంటే ఎక్కువ జిద్దు ఉందా మీకు? అట్లా లేదు. పెద్ద ఆయనతో నేను ఎందుకు కంపేర్ చేసుకుంటా? కేసీఆర్ గారితో నాకు కంపారిజన్ అవసరం లేదు. మీరు మరీ ఆయన పిలిచి బతిమలాడితే, ఆయన మాట మాట్లాడితే అట్లా బాగోదు, ఆయన గౌరవానికి మంచిది కాదు. వారు నన్ను ఒకవేళ రమ్మని ఆహ్వానిస్తే కూడా నేను పొలిటికల్గా అయితే పోయే ప్రసక్తే లేదు. లేదంటే ఒకవేళ వారు మరీ ఇన్సిస్ట్ చేస్తే జాగృతి పార్టీలోకి కేసీఆర్ గారిని ఆహ్వానిస్తాం. జాగృతి పార్టీలోకి, ఓకే. సో అంటే మొండితనంలో కేసీఆర్ మించి అయితే కనిపిస్తున్నారు నాకు. జైలు జగమొండిని చేసింది కదండి నన్ను. ఓకే, కానీ జైలు నుంచి వచ్చిన తర్వాత ఒక మాట అన్నారు, దీనికి కారణమైన వాళ్ళు అంతకింతకు అనుభవిస్తారు, చేస్తారు. దానికి కారణమైన వాళ్ళు ఎవరో కాదు, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, అమిత్ షా, లేకపోతే ఇంకెవరైనా అనుకోవచ్చు.
ఉన్నారా వాళ్ళు ఇప్పటికీ మీ టార్గెట్ లిస్ట్లో ఇప్పటికీ ఎప్పటికీ ఉంటారా? కారణమైన వాళ్ళు ఎవరు అని నేను బయటకేం చెప్పలేదు. మీరు చెప్పిన నేమ్స్ అన్నిటితో కూడా నేనేం ఏకీభవించడం లేదు. ఓకే, కానీ ఎవరు చేశారో వాళ్ళు మాత్రం అనుభవిస్తారు, అందులో డౌట్ ఏం లేదు. ఓకే. అంటే బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షా కాదు, ఇంకా వేరే వాళ్ళ రోల్ ఉంది దానిలో. ఓకే. అంటే ఇక్కడ సొంత పార్టీల వాళ్ళు, మా దీక్ష ఇక్కడ శిబిరం అంతా సొంత పార్టీ వాళ్ళ రోలే ఉందా? ముగించొచ్చా ఇఫ్ యూ డోంట్ మైండ్? 2 minutes. సో చాలా 2 minutes మేడం. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలో మీకు ప్రధాన శత్రువు ఎవరు? నేను చెప్పా కదండి, మా పార్టీ 99% తెలంగాణ గురించి ఆలోచిస్తుంది. సో జాతీయ రాజకీయాల్లో ఎవరు శత్రువులు ఉన్నారన్నది నాకు ప్రధానమైన అంశం కాదు. ఆ జాతీయ పార్టీలు మన తెలంగాణకి ఏం నష్టం చేస్తున్నాయి అన్నదే మెయిన్ ఇష్యూ. అంటే నరేంద్ర మోడీ ఇప్పుడైతే నాకు ఒకటి చెప్పారు, నరేంద్ర మోడీ అయితే మీకు శత్రువు కాదు. పర్సనల్ గా నరేంద్ర మోడీని, అమిత్ షాని శత్రువుగా అయితే చూడట్లేదు. మిమ్మల్ని జైలుకు పంపిన దానిలో వాళ్ళు కారణం అని మీరు అనుకోవట్లేదు కాబట్టి. నేను కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి భరత్ గారు, నేను మోడీతో కొట్లాడాలి, డాడీతో కొట్లాడాలి, అట్లనే రేవంత్ రెడ్డితో కొట్లాడాలి, ముగ్గురుతో కొట్లాడాలి, తప్పదు. సో శత్రువా కాదన్నది కాదు, కానీ ప్రత్యర్థులే ఖచ్చితంగా. కొట్లాడడం అందరితో కొట్లాడాలి కదా, మా పార్టీ నిలబడాలి. రాహుల్ గాంధీతో కూడా కొట్లాడాలా? రాహుల్ గాంధీతో కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం సీఎం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారి పేరు చెప్పిన. ఓకే. బీజేపీలు ఇక్కడ లోకల్ నాయకుల కంటే మోడీ గారి పేరుతోనే ఓట్లు పడతాయి కదా. అంటే మీకు కాంగ్రెస్ హైకమాండ్ తో మంచి సంబంధాలు ఉన్నాయని అంటారు. మీరు అప్పుడు ఆస్కార్ ఫెర్నాండెస్ కు తో చెప్పి కేసీఆర్ ఆ సమయంలో కల్పించింది కూడా మీరే, నాకు గుర్తుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో కొంత కాంగ్రెస్ తెలంగాణ గురించి అటు ఇటు చేసినప్పుడు. సో సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో, ప్రియాంక గాంధీతో పర్సనల్ గా కొంచెం ఈక్వేషన్ కూడా ఉండొచ్చు. సో వాళ్ళ పట్ల ఏమైనా సాఫ్ట్ కార్నర్ ఉందా? సరే ఇక్కడ రేవంత్ రెడ్డితో ఎట్లా ఉన్నా సరే. నాకు ఈ దేశంలో దాదాపు ఒక 12-13 పార్టీలతో చాలా డీప్ సంబంధాలు ఉంటాయండి. సో అందరితో నాకు ఏదో సాఫ్ట్ కార్నర్ ఉంటుందని కాదు కదా. ఎంపీగా పనిచేస్తాను, పీపుల్స్ పర్సన్, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. అంతకన్నా ముందే నేను ఈ ఆస్కర్ ఫెర్నాండెస్ ని కల్పించింది తెలంగాణ ఉద్యమంలోనే, ఇప్పుడు కాదు. నాకు ఫ్రెండ్స్ చాలా డీప్ ఫ్రెండ్స్ ఉన్నారు, పాత ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా పార్టీల్లో ఉన్నారు. సో దానికి పాలిటిక్స్ కి లింక్ ఏం లేదు, పర్సనల్ ఫ్రెండ్షిప్ వేరు. అప్పుడు రాష్ట్ర సాధన కోసం కాబట్టి అక్రాస్ ద పార్టీ లైన్ కూడా మీటింగ్ పెట్టించాం కేసీఆర్ గారితో. పార్టీ మనకు ముందుకెళ్ళాలి కదా తెలంగాణ రాష్ట్ర సాధన అని. ఓకే ఓకే. సో పార్టీ 1-2 నెలలు సమయం పడుతుందా మేడం? మే ఫస్ట్ వీక్ లో ఉంటుందండి లాంచ్. మే ఫస్ట్ వీక్ లో. సో ఇప్పుడు చాలా మంది రాజకీయ పార్టీలో గుర్తింపు లేని వాళ్ళు, లేకపోతే కొత్త యంగ్ జనరేషన్ పొలిటీషియన్స్ కావట్లే, మొత్తం మనీ పాలిటిక్స్ అయిపోయినాయి. డబ్బులు ఉన్న వాళ్ళదే రాజ్యం లాగా తయారైంది. ఎన్టీఆర్ సమయంలో వచ్చారు మనీతో సంబంధం లేకుండా. తర్వాత కేసీఆర్ 2014లో తీసుకొచ్చారు. 2014లో చాలా మంది ఫ్రెష్ ఫేసెస్, యంగ్ ఫేసెస్ డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలిచారు. భరత్ గారు, ఐ రియలీ హ్యావ్ టు గో అండి. లాస్ట్ ఏమనుకోవద్దు, కొత్త తరం తీసుకురావాలి పాలిటిక్స్ లో అనే ప్రయత్నం నాది. ముఖ్యంగా మా ఆడబిడ్డలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని. యూత్ కి అందరు చెప్తారు కానీ ఎవరు అవకాశాలు ఇవ్వరండి. నేనైతే ట్రూత్ఫుల్ గా ఇవ్వాలనుకుంటున్నా. అగ్రెసివ్ గా, సీరియస్ గా, ఫ్రెష్ మైండ్ తో ఉండే యూత్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. యూత్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు, ఓన్లీ అబ్బాయిలు అనుకున్నారు. సో యంగ్ పీపుల్ కి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఉంది. మహిళలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని ఉంది. సో ఆ లైన్లో మా పార్టీ ఎక్కువ పనిచేస్తుంది అని చెప్పి ఇప్పటికైతే చెప్పగలుగుతాను. బట్ పార్టీ పెట్టిన రోజు ఎజెండా ఇంకా డీటెయిల్డ్గా డీప్గా మీకు చెప్తాను. బట్ రియలీ యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ అండి, ఏమనుకో. థ్యాంక్ యూ కవిత గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి లాస్ట్లో చెప్పారు కవిత, డాడీతో ఇటు మోడీతో ఇద్దరితో కూడా ఫైట్ చేయాలి, ఇటు రేవంత్ రెడ్డితో కూడా ఫైట్ చేయాలి, ముగ్గురితో ఫైట్ చేయాలి. ఇప్పుడైతే మే ఫస్ట్ వీక్లో పార్టీ ఉంటుందని చెప్తున్నారు. నిరవధిక నిరాహార దీక్ష అయితే ఆమె చేస్తున్నారు. వెనుగుమట్లకు సంబంధించి కూడా త్వరలోనే బహుశా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునేటట్టుంది, వాళ్ళ నిరవధిక నిరాహార దీక్షను గుర్తించి అని కూడా ఆమె చెప్తున్నారు. సో చూద్దాం, మరో కొత్త రాజకీయ పార్టీ అయితే తెలంగాణలో రావడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. నెక్స్ట్ 2 monthsలో చాలా విషయాలను కూడా ఇంకా కవిత మనతో షేర్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ కేటీఆర్
ఫోటో పెట్టాలి ప్లీనర్లో కేసీఆర్ ఇద్దరు ఫోటోలు ఉండాలని సజెస్ట్ చేసిన విషయంలో అది దానిలో ఇద్దరిలో నేను ఒకరిని ఇంకొకళ్ళ పేరు చెప్పను అని ఆమె చెప్పారు. సో చూద్దాం. ఒకటైతే క్లారిటీ ఇచ్చారు, ఫాదర్గా పిలిచినా సరే ఇంకే దానిలో అయినా కాంప్రమైజ్ అయితే కాను, జాగృతి పార్టీ పెట్టడం కాదు, మళ్ళీ బీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పారు, మద్యం కుంభకోణం లిక్కర్స్ సంబంధించిన ఇష్యూలో భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, అమిత్ షా కారణం కాదు, నేను అంటే తాను జైలుకు వెళ్ళడానికి కారణం వేరే ఒకళ్ళు ఉన్నారని చెప్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ విషయం. అమిత్ షా, నరేంద్ర మోడీ కాదు, వాళ్ళెవరో తర్వాత చెప్తాను అని చెప్పారు. సో ఆమె బీజేపీ వల్ల అని అనుకోవట్లేదు. బహుశా మరి ఆమె పార్టీ ఇన్సైడర్స్ గురించి మాట్లాడారా లేకపోతే వేరే వాళ్ళ గురించి మాట్లాడారా ఆ వివరాలు అయితే ఆమె చెప్పలేదు. సో చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్. ఈ రోజుల్లో ఇంటి ప్రశాంతత ఒకే విషయంపై ఆధారపడి ఉంటుంది, మీ బ్రాడ్బ్యాండ్ యొక్క స్పీడ్ మరియు రిలయబిలిటీపై. స్పీడ్ ఎక్కువ మరియు ఎంత ఎక్కువ స్టేబుల్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉంటే కుటుంబంలో అంత మంచి మూడ్ ఉంటుంది. అందులోనూ అందరికీ ఇష్టమైన ఎంటర్టైన్మెంట్ దొరికితే ఆ ఇల్లు స్వర్గంలా మారుతుంది. అయితే మేము వన్ బ్రాడ్బ్యాండ్ పెట్టించాము. హిందూజా గ్రూప్ యొక్క విశ్వాసం మరియు నెక్స్ట్ ప్లే ఓటీటీ యొక్క ఎంటర్టైన్మెంట్. వన్ బ్రాడ్బ్యాండ్ ఉంటే ఇక ఆనందాలే. అసలు ఈ ప్లేస్ ఎందుకు గవర్నమెంట్కి చెప్పండి, ఈ భూదాన్ ల్యాండ్ గవర్నమెంట్ ఎందుకు క్లెయిమ్ చేసుకుంటుంది, ఎవరికి ఇస్తుంది? అక్కడ ఖమ్మంలో